రైట్, కమ్ టు ది సెషన్. సో ఎస్టర్డే క్లాస్లో ఏం చేసామమ్మా, ఏం డిస్కస్ చేస్తున్నాం? ఈ 3 పార్ట్స్ గమనించుకోండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ పేపర్ 1. పేపర్ 1లో 5th మాడ్యూల్ యూపీఎస్సీ సిలబస్ 9.8. మనకి సార్ ఎస్ అంటే ఎస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటువంటి ఐటెం కాబట్టి అటు ఆంథ్రోపాలజీకి ఇటు మిగతా సబ్జెక్ట్స్కి ఓవర్లాప్ తెలుసు మీకు. అంటే ఈ ఆంథ్రోపాలజీ అనేది ఇది సైంటిఫిక్ హోలిస్టిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్ కాబట్టి హ్యూమన్స్ సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ని ఓవర్లాప్ చేస్తుంది, చాలా టాపిక్స్ని మనకు ఉండేటువంటి యూపీఎస్సీ సిలబస్లో. యూపీఎస్సీ సిలబస్ లేదనుకోండి అసలు అన్నీ ఎంటర్ అవుతుంది సబ్జెక్టు. కాబట్టి యూపీఎస్సీ సిలబస్లో మనకి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఏమవుతుందో అక్కడ కవర్ అవుతుంది, ప్లస్ ఇక్కడ కవర్ అవుతుంది. కాబట్టి ఎస్ఎన్టీ ప్లస్ ఆంథ్రోపాలజీ పేపర్గా మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ టాపిక్ ఏంటి అంటే 9.8 ఎపిడమిలాజికల్ ఆంథ్రోపాలజీ అన్న. ఎపిడమిలాజికల్ ఆంథ్రోపాలజీ అన్న అంటే మీకు తెలిసిపోయింది. ఎపిడమికాలజీ అంటే ఏంటి? డిసీజెస్ గురించి, వ్యాధుల గురించి చదువుతాం. సార్ మనకి ఉంది కదా మెడిసిన్, మీకేం పని సార్ అంటే ఆంథ్రోపాలజీ పాలిటిక్స్తో డీల్ చేసింది, ఆంథ్రోపాలజీ ఎకనామిక్స్తో డీల్ చేసింది, ఆంథ్రోపాలజీ మెడిసిన్తో డీల్ చేసింది. వేర్ నాట్ వాట్ నాట్ అంట, ఎక్కడ కాదు ఎందుకు కాదు అని టైప్ క్వశ్చన్ వేస్తారు. అంటే ఆంథ్రోపాలజీ అనేది హ్యూమన్స్ కాబట్టి కొన్ని సమస్యలు ఆ సబ్జెక్ట్ కొన్ని డీల్ ఆగిపోతాయి, ఎక్కడో చోట ఆగిపోయినప్పుడు ఆంథ్రోపాలజీ ఎంటర్ అవుతుంది. మీకు అర్థమేంటది? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూకి వచ్చే వాళ్ళకి మీకు అర్థమైంది లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి. హెల్త్ అనేది మెడిసిన్కి అనుకున్నారు, డాక్టర్ పోయేసి నీ కల్చర్ ఆస్పెక్ట్స్ స్టడీ చేయడు. డాక్టర్ పోయి ఇండివిజువల్ కేసు చూస్తాడు కానీ నీ పోయి మొత్తం టోటల్గా ఎలా ఉంది, పాపులేషన్ ఎలా ఉంది ఇవి స్టడీ చేయడు ఇవన్నీ. కాబట్టి నిజానికి అలా స్టడీ చేస్తే కానీ స్టాండర్డ్ చేయలేం. ఒక డిజీజ్ అంటే తెలుసుకోండి నేను ఎస్టర్డే క్లాస్లో. సో ఎక్సలెంట్ క్లాసు, నిన్న మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వీడియో తీసుకోండి, మళ్ళీ చెప్పించుకోండి. ఓకే, సో మరి ఆ విధంగా మనకు ఉండేటువంటి యూపీఎస్సీ సిలబస్లో 9.8 అనేటువంటి చాప్టర్ కింద ఎపిడమిలాజికల్ ఆంథ్రోపాలజీ అంటే ఎపిడమిలాజిక్ అంటే వ్యాధులు, డిసీజెస్, వాటి గురించి. ఎక్కడైతే నీకు పాపులేషన్ స్టడీ చేయాల్సి వచ్చిందో, ఎక్కడైతే నీకు కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా స్టడీ చేయాల్సి వచ్చిందో, ఎక్కడైతే నీకు సోషల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేయాల్సి వచ్చిందో, ఈవెన్ నీ హెల్త్ని డిసైడ్ చేయడంలో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా అర్థమైంది మనకు. కాబట్టి సోషల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇవి నీకు మెడిసిన్లో కవర్ కావు నీకు. అలాంటివే కాకుండా ఒక పాపులేషన్లో ఎంతమందిలో ఉంది, ఎందుకు వస్తుంది, ఇలాంటివి చూసాం నిన్న డెఫినేషన్స్. అలా చేయాలనుకున్నప్పుడు అక్కడ మెడిసిన్ సరిపోదు. ఎందుకంటే డాక్టరు ఒక ఫిజికల్ ఉన్నటువంటి అతను హెల్త్ కేర్ ప్రొవైడర్ అంటారు, ఆయన ఎంతవరకైనా తన దగ్గర వచ్చిన పేషెంట్ మాత్రం చూడగలుగుతాడు కానీ ఇవన్నీ చేయలేరు. సో కాబట్టి ఇక్కడ ఆంథ్రోపాలజీ అనేటువంటిది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్గా ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేటువంటి కోర్ బ్రాంచ్ ఏమైతే ఉందో ఆ కోర్ బ్రాంచ్లో సబ్ బ్రాంచ్గా ఎపిడమిలాజికల్ ఆంథ్రోపాలజీ, దీంట్లో ఇంకా చాలా సబ్ బ్రాంచెస్ పుట్టేశాయి. సో ఇవాళ మనము ఆ ఎపిడమిలాజికల్ ఆంథ్రోపాలజీలో ఉండేటువంటి సిలబస్లో 3 ఐటమ్స్ వాళ్ళు ఇచ్చుంటే యూపీఎస్సీలో 9.8 కింద. నెంబర్ 1 హెల్త్ అండ్ డిసీజ్, ఇది కంప్లీట్ చేసాం. అలాగే దాని తర్వాత సెకండ్ టాపిక్ ఏముంది? ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఉంది. థర్డ్ వన్ ఏముంది? న్యూట్రిషన్ రిలేటెడ్ డిసీజ్. ఇవి మనకు ఉండేటువంటి యూపీఎస్సీ సిలబస్. కాబట్టి ఎస్టర్డేస్ క్లాస్లో హెల్త్ అండ్ డిసీజ్, అసలు హెల్త్ ఏదో తెలిస్తే కదా డిసీజ్ చెప్పడానికి, డిసీజ్ తెలిస్తే హెల్త్ చెప్పొచ్చు. కాబట్టి హెల్త్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మీకు తెలిసినటువంటి నిర్వచనాలు కాకుండా డెఫినేషన్ కాబట్టి చాలా వరకు తెలుసుకున్నారు మీరు. మరి ఇవే కాకుండా ఈ హెల్త్ డిసీజే కాకుండా ఆ తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేసాం. ఏంటి సెకండ్ ఆస్పెక్ట్? ఏంటమ్మా? ఇన్ఫెక్షియస్ డిసీజ్. అసలు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఇన్ఫెక్షన్ కలుగు చేసే కారకాలు ఏంటి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మనము ఎస్టర్డేస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్నాం. మరి ఇవాళ క్లాస్లో ఇన్ఫెక్షియస్ డిసీజ్ తర్వాత నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ చూస్తున్నాం. ఓకేమ్మా? ఇది మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో డిఫరెంట్ క్వశ్చన్స్ దీని నుంచి రావడం అవకాశం ఉంది. కమ్యూనికబుల్ డిసీజ్ అంటాడు, కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ అంటే ఏంటి? నిన్న మాట్లాడిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాడు, ఎన్సిడి అని పిలుస్తారు. ఏం పిలుస్తారు? ఎన్సిడి. ఎన్ అంటే నాన్,
సి అంటే కమ్యూనికబుల్, డి అంటే డిసీజ్. కాబట్టి ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ సంవత్సరం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్ మరి వస్తుందో తెలియదు నాకు. మరి ఇంకో 1 వీక్లో మెయిన్స్ జరగబోతున్నాయి. ఈ 1 వీక్లో నేను ఐఎమ్ గెస్ట్ చేస్తున్నా. సో కంపల్సరీగా 9.8 నుంచి ఒక క్వశ్చన్ రావాలి. వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికబుల్ ఆర్ నాన్ కమ్యూనికబుల్. నాన్ కమ్యూనికబుల్కి అవకాశం ఉంది, దీన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కమ్యూనికబుల్ వస్తుంది. ఈ రెండిట్లో నుంచి అయితే ఒక క్వశ్చన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా బేస్డ్ ఆన్ ద పీవైక్యూస్. నా ఎక్స్పీరియన్స్ చూడాలి మరి. కాబట్టి గెస్ట్ చేస్తే క్వశ్చన్స్ ఏ చాప్టర్లు వస్తున్నాయి, ఎలా రిపీట్ అవుతున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, ఎలా ట్విస్ట్ చేస్తున్నాయి గమనిస్తుంటాం. ఎందుకంటే మోర్ దెన్ ఒక 4 decades ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి ఈ గెస్ట్ చేస్తుంటాను. ఆ ప్రకారంగా ఇప్పుడు ఇంకో 1 వీక్లో జరగబోయే ఎగ్జామ్లో ఈదర్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఒకటి రావడానికి అవకాశం అయితే ఉంది. మరి ఎలా ఉందో చూద్దాం. 1 వీక్లో సస్పెన్స్ విడిపోద్ది మనకి. మరి అలాంటి చాప్టర్లో నిన్న మనము ఎగ్జామినేషన్లో మనం రకరకాల ఎపిడెమియాలజీ అంతా తెలుసుకున్నాం. అది ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇంటర్ డిసిప్లిన్ ఏం చెప్పాను, ఒకే సబ్జెక్టు ఒకలాగానే చేయకుండా అనేకమైన డిసిప్లిన్స్ కలిసి మల్టీ స్టారర్ మూవీ లాగా మీకు అర్థం కావాలంటే. పాత రోజుల్లో ఒక హీరో ఉండి సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీలు ఏం చేస్తారు, అందరు కలిసి ఒక టీమ్గా వర్క్ చేస్తారు. సో ఈ విధంగా మల్టీ స్టారర్ మూవీ లాగా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అంటే ఒక డిసిప్లిన్, ఒక సబ్జెక్ట్ కాకుండా అనేకమైన సబ్జెక్టులు కలిసి ఒక కొలాబరేషన్తో, ఒక కోఆర్డినేషన్తో, సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తారు. కాబట్టి అలాంటి సబ్జెక్టే ఎపిడెమియాలజీ. ఎందుకంటే ఆంథ్రోపాలజీ ఉంది, మెడిసిన్ లేదా మరి. ఎస్, మేము చెప్పాం. ఆయుష్ కూడా చెప్పాను నేను. ఆయుర్వేదం, యునాని, యోగా, సిద్ధ, హోమియో అని ఏమైనా పిలుస్తున్నామో మన ట్రెడిషనల్గా ఉండే వైద్యాన్ని తీసుకెళ్ళి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ అనే పేరుతో విభాగాలు ఏర్పాటు చేసి మీకు అంతా తెలుసు ఈరోజు మీకు విడివిడిగా కాకుండా. సో అలాగనే ఇక్కడ కూడా అవి ఇంటర్ డిసిప్లిన్ అయితే ఇవి కూడా ఇంటర్ డిసిప్లినరీగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విధంగా పనిచేస్తాయి. మరి ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసాం ఎస్టర్డే క్లాస్లో. మరి దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ఒక క్వశ్చన్ చెప్పాను, జనరల్ క్వశ్చన్. ఏమడగచ్చు ఎగ్జామినేషన్లో, వాట్ ఈజ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎపిడమిక్, ఎండమిక్ అండ్ పాండమిక్. ఎపిడమిక్ అంటే ఏంటి, ఎండమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే డిసీజ్ ఏంటి, వాటికి ఉండేటువంటి దీన్ని డిఫరెన్షియేట్ చేయండి అని చెప్పారు. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఎగ్జామినేషన్లో మంచి క్వశ్చన్ అది. దాని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పాండమిక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏం చెప్తామో, నావల్ కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచాన్ని ఊపేసింది కాబట్టి రాస్తాం. మరి పాండమిక్ తెలిసింది. దాంతో ఎండమిక్ అంటే ఎపిడమిక్ కూడా ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా నేను డిస్కస్ చేసాం. దాని చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చామే నేను. మరి పాండమిక్ అయిపోయిన తర్వాత ఈ అసలు డిసీజ్ని ఎలా క్లాసిఫై చేస్తారో కూడా డిస్కస్ చేసాం. అసలు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఆ ఇంపార్టెన్స్ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ చెప్పాను నేను. ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు డిసీజెస్ని, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేసాం. మరి ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే డెఫినేషన్ కూడా చెప్పాను. ఎందుకంటే నీలో ఉండే బాడీ పార్ట్స్ కానీ టిష్యూస్ కానీ అవి ఒక ఐడెంటిఫైల్ గ్రూప్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, నువ్వు గుర్తుపట్టేదానికి వీలుగా ఉండేటువంటి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్, కొన్ని లక్షణాలు కలుగుతూ కొన్ని గుర్తులతో కానివ్వండి ఒక ప్యాథలాజికల్ కండిషన్, ఒక వ్యాధి సంబంధించిన లక్షణం కానీ కనిపిస్తే ఎస్ దాని ఇన్ఫెక్షన్ పేరుతో ఆ ఇన్ఫెక్షన్ ఏజెంట్ అయినటువంటి ఏమంటాను ఏజెంట్ని బ్యాక్టీరియా, వైరస్, ఇంకా ప్రోటోజోవన్స్, ఫంగస్ ఇలాంటి వాటిల్ని ఇవన్నీ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అంటున్నాం. ఇలాంటి ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అనేటువంటివి ఈ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్, ఫంగస్ ఇలాంటివి పాస్డ్ ఆన్ టు అదర్స్ అంటే అక్కడే ఉండకుండా అక్కడి నుంచి ఇంకొకరికి వస్తున్నాయి. అంటే ఒకరి దగ్గర నుంచి ఒకటి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఇలా నీకు జబ్బు ట్రాన్స్మిట్ అవుతుంది, డిసీజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల దీన్ని ఏమన్నాము కమ్యూనికబుల్ డిసీజ్. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే కమ్యూనికబుల్ అంటే ట్రాన్స్ఫర్, అది ట్రాన్స్మిట్ అవుతూ ఉంది, అక్కడే ఉండాలి జబ్బు. సో ఇది కూడా మనం డిస్కస్ చేసి ఇలాంటివన్నీ చూసే దాంట్లో ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ప్యాథోజన్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, విరులెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అవసరమైనటువంటి చూసాం. దాని తర్వాత కోర్స్ పోస్ట్లేట్స్, నువ్వు మెడిసిన్ చదివేటప్పుడు నీ ఎంబీబీఎస్ కావచ్చు, ఇప్పుడు చెప్పినట్టు ఆయుష్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే మన వెటర్నరీ కావచ్చు, దేంట్లో అయినా నువ్వు ఒక డిసీజ్ గురించి అయితే ఎస్ ఈయన యొక్క పోస్ట్లేట్స్ ఖచ్చితంగా వస్తాయి. కోచ్ పోస్ట్లేట్స్ ఈయన. కాబట్టి ఆయన చెప్పాడు అసలు నీకు దీంట్లో ఈ 4 క్రైటీరియా అనేటువంటిది ఉంటుంది. ఒక స్పెసిఫిక్ డిసీజ్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఏజెంట్ ద్వారా వచ్చిందా లేదని చెప్పేసి ఆ క్రైటీరియా ఇచ్చాడు. దీన్ని కూడా మనము డిస్కస్ చేసాం ఎస్టర్డే క్లాస్లో. మరి దాని తర్వాత ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్కి కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏంటి, వైరస్ ఏంటి, అదేవిధంగా మనకు ఉండేటువంటి ప్రోటోజోన్స్ ఏంటి, ఫంగస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. మరి హిస్టరీలో చూస్తే మనకు
ఈ చైనీస్ రేటింగ్స్లో కానీ ఈజిప్షియన్ రేటింగ్స్లో ఎక్కడి నుంచి ఉన్నాయో ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో స్మాల్ పాక్స్ కాడి నుంచి ఇవన్నీ కూడా మనం చరిత్రలో ఏ విధంగా ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఉన్నాయో కూడా చూసాము. మరి ఏ విధంగా ఇన్ఫెక్షన్ డిసీజెస్ అని ఎలా మనకు కలుగు చేస్తాయి కూడా నేను డిస్కస్ చేశాము. మరి దాని తర్వాత ఫేసెస్ చూసాం. ఎందుకంటే 1, 2, 3, 4, 5 అనేసి ఏ విధంగా నీకు ఇంక్యుబేషన్ పీరియడ్ వస్తుంది, దాని తర్వాత ఏ విధంగా ప్రోడ్రోమల్ ఫేస్ వస్తుంది, తర్వాత క్లినికల్ ఫేస్ వస్తుంది, తర్వాత డిక్లైన్, తర్వాత వచ్చి పూర్తిగా రికవరీ ఫేస్ వస్తుందో కూడా ఇవి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ని డ్యూరేషన్ ఆధారంగా అక్యూట్ అని క్రానిక్ అని. అంటే అక్యూట్ అంటే నీకు చెప్పాలంటే డెవలప్ రన్స్ ఇంటి కోర్స్ క్విక్లీ, వెంటనే వేగంగా వచ్చి చాలా సివియర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వాడబోతున్న టెర్మినాలజీ అందుకోసం రీక్యాప్ చేస్తున్నాం అన్నీ కూడా. సో అక్యూట్ అనే పేరుతో. అలాగనే క్రానిక్ అంటే చాలా స్లోగా వచ్చి చాలా టైం తీసుకుంటుంది, దీన్ని క్రానిక్ అని రాస్తాడు ప్రిస్క్రిప్షన్లో డాక్టర్లు. మరి దాని లొకేషన్ ఆధారంగా అది లోకల్ సిస్టమిక్ అని రాస్తాడు. అంటే బాడీలో ఉండే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉంటే దాని లోకల్ అని. అలా కాకుండా అది నీకు మోస్ట్ ఆఫ్ ద బాడీ విత్ ప్యాథోజన్స్ వైల్డ్ ఇన్ టిష్యూస్, నీ బాడీలో ఉండేటువంటి అన్ని చోట్లకు వస్తే ఏమని చెప్తారో సిస్టమిక్ అని అంటారని కూడా మనం తెలుసుకున్నాం. మరి టైమింగ్ ఆధారంగా అది ప్రైమరీ సెకండ్ అనే పేరుతో, ఇంతకుముందు ఉండేటువంటి ఇన్ఫెక్షన్ అనేటువంటిది అది ప్రీవియస్లీ హెల్తీ పర్సన్, అంతకుముందు ఆరోగ్యంగా ఉండేటువంటి ఒక వ్యక్తికి కానీ వస్తే దాన్ని ప్రైమరీ అంటున్నాం. ఆ తర్వాత వస్తే సెకండరీ సోర్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ ఏ పర్సన్ వీకెండ్ బై ప్రైమరీ ఇన్ఫెక్షన్, ఆల్రెడీ నీ బాడీలో ఒక పార్ట్ దెబ్బతిని ఆ పార్ట్లో వచ్చిన ఇన్ఫెక్షన్ దాని తర్వాత దానివల్ల ఇంకో వేరే దాన్ని తగులుతుంటే దాన్ని సెకండ్ ఇన్ఫెక్షన్ పేరుతో మనం ఎలా అంటామో డిస్కస్ చేసాం. మరి ఫ్లూ కింద ఎగ్జాంపుల్ని మనం డిస్కస్ చేసాం. ఇక్కడ దాకా చేసాం కదమ్మా. అంటే రీక్యాప్ వల్ల ఏంటంటే మనకి ఐడియా వస్తుంది, మర్చిపోయి ఉంటారు కాబట్టి 1 day 24 hours గ్యాప్ వస్తే న్యాచురల్గా. సో అందుకోసమే మనము 9.8 అనేటువంటి యూపీఎస్సీ చాప్టర్లో ఉండేటువంటి ఎపిడెమియాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది 3 partsకి ఇవ్వడం జరిగింది. నంబర్ 1 హెల్త్ అండ్ డిసీజ్ కంప్లీట్ చేసాం. టోటల్ కాన్సెప్ట్ ఐడియా ఉంది మీకు, అంత కూడా రాయక్కల, జస్ట్ బ్రీఫ్ బుల్లెట్ పాయింట్స్ ఆల్. కానీ ఇప్పుడు ఐడియా ఉంది కాబట్టి ఎంతైనా బ్రీఫ్ చేయడం మీకు ఐడియా వచ్చేసింది. సెకండ్ వచ్చేకాళ్ళకి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే ఇన్ఫెక్షన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు కంటిన్యూషన్ కింద నాన్ ఇన్ఫెక్షన్ డిసీజ్. సో ఇన్ఫెక్షన్స్ అంటే ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పడం కూడా నాకు ఈజీ, వినడం మీకు ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. నాన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ నేను ఏమన్నా మా ఇన్ఫెక్షన్ డిసీజ్ని కమ్యూనికబుల్ అంటే ఒకరి చోటు నుంచి మరో ట్రాన్సిట్ అవుతుంది. ఉండేటువంటి ఒక డిసీజ్డ్ పర్సన్ ఉంటే అతని నుంచి ఇంకొక వేరే వ్యక్తికి, ఆరోగ్యమైన వ్యక్తికి స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఏమన్నామో కమ్యూనికబుల్ డిసీజెస్. ఎగ్జామినేషన్లో ఇన్ఫెక్షన్ డిసీజ్ అని అడగకుండా కమ్యూనికబుల్ డిసీజ్ అని అడుగుతాడు. అప్పుడు మీరు రాయాల్సి వస్తుంది వాట్ ఈస్ మెన్ బై కమ్యూనికబుల్ డిసీజెస్, వాటి డెఫినేషన్ రాసి దాని తర్వాత ఏం రాయాలి. సో మనకి ఎగ్జాంపుల్స్ కొని రాయాలి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా రాసి బ్రీఫ్గా ఎగ్జాంపుల్స్తో మీరు రాయాల్సి వస్తుంది. అప్పుడు అంత మ్యాటర్ని ఎలా కుదించాలో కూడా చెప్పాను నేను. బుల్లెట్స్ వేసుకొనేసి పై డయాగ్రామ్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, ట్రీ చార్ట్ కానీ ఇలాంటి వాటితో అనుకున్న ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రజెంట్ చేయాలో చెప్పానో మళ్ళీ కూడా మీకు నేను వర్క్ ఇస్తున్నానో ఇది చేస్తాను. మరి దీన్ని ఎలా అడుగుతాడు ఎగ్జామినేషన్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాడు. ఏమంటాడు? నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ఎన్సిడి. ఇక్కడ వచ్చిన నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ఎన్సిడి. కాబట్టి ఎన్సిడి అంటే ఏంటంటే ఏ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ఏ డిసీజ్ దట్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటబుల్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. దిస్ ఈజ్ నాట్ ట్రాన్స్మిసిబుల్ అంటే ఇది డైరెక్ట్గా పోదు, ఒకరి నుంచి ఇంకొకరు డైరెక్ట్గా పోవడానికి అవకాశం లేదు. ఇంతకుముందు అవకాశం ఉంది నిన్న మాట్లాడిన దాంట్లో. అందు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అనేది కమ్యూనికబుల్ అంటే ఒకరి దగ్గర నుంచి ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, easily it can be transmissible. But whereas in the case of non-infectious diseases, వీటిని ఎన్సిడి అంటున్నాం. ఏమంటామా? ఎన్సిడి అంటే ఎన్ అంటే నాన్, సి అంటే కమ్యూనికబుల్, డి అంటే డిసీజ్. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందవు, నాట్ ట్రాన్స్మిసిబుల్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఒక వ్యక్తి నుంచి ఒకరికి సోకవు. దీన్ని ఎన్సిడి అంటాం. సో క్లారిటీ వచ్చింది. ఎగ్జామినేషన్లో ఈ సంవత్సరము 99.99% రావడం అవకాశం ఉంది. మిస్ అయితే మీ బ్యాచ్ మళ్ళీ 26 ఛాన్స్ ఉంది.
సో ఇది ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి అలాంటివి ఏరుకుంటూ వస్తున్నాం. ముందు అవి కవింగ్ చేస్తే మిగతా చాప్టర్ మనం చూద్దాం. రైట్. ఎన్సీడీస్ ఇంక్లూడ్. సార్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే మీరు ఎగ్జాంపుల్ రాయాలి కదా. నేను ఒకటే చెప్తున్నా మా ప్యాటర్న్లో ఏం చేస్తారు, ఫస్ట్ ఏవి అడిగినా కూడా ముందు డిఫైన్ చేస్తారు, అవకాశం ఉండే చోట ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీనింగ్ రాస్తారు, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తారు, తర్వాత ఏం చేస్తాము ఒక్కొక్క డిసీజ్ తీసుకొని దాని డెఫినేషను, దానికి ఉండేటువంటి సిమ్టమ్స్, దాని తర్వాత ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా అవుతూ వస్తుంది నీకు, కాజెస్ ఏముంటాయో, దాని తర్వాత క్యూర్. ఇలాంటి హెడ్డింగ్స్తో అన్ని చోట్ల కుదిరితే పెడతారు, లేదా కనీసం 2-3 హెడ్డింగ్స్ రాయండి. ఓకేమ్మా. అంటే జనరల్ రాయేసి దాని తర్వాత ఏం చేయాలి, ఒక్కొక్క డిసీజ్ తీసుకొని అన్నీ రాయలేరు మీరు, టైం సరిపోదు. సో మెయిన్ డిసీజ్ చెప్తాను, జనరల్గా అన్నీ రాస్తాను ఇక్కడ. రాసిన తర్వాత మెయిన్ డిసీజ్ ఏమిటో 4 చెప్తాను నేను. ఈ 4 ఒక్కో దానికి డెఫినేషన్ ఇవ్వండి ఫస్ట్. ఆ డెఫినేషన్ సిమ్టమ్స్ రాయండి, 2 ఐటెం. ఈజీ కదా, డిఫైన్ చేస్తారు, సిమ్టమ్స్ ఈ లక్షణాలు ఉంటాయి, ఈ పేషెంట్లో రాస్తారు. రాసిన తర్వాత ఏం చేస్తారంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో నీకు, కాజెస్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో రావడం అవకాశం ఉంది ఈ జబ్బు నీకు, అర్థమా. నెక్స్ట్ వచ్చి క్యూర్ చేయడానికి ఉందా లేదా అవి రాస్తారు. ఇంత 4 పాయింట్స్. ఈ క్యూర్ చేయడానికి టైం జరిపి నీవు రాయండి. ఇవి కూడా చాలా 2 పాయింట్ రాయండి, 2 ఓన్లీ. అట్లా 4 డిసీజ్ రాశారనుకోండి, అప్పటికి మీకు టైం సరిపోదు, ఎందుకంటే 7 మినిట్స్లో మీరు కుదించాలి కాబట్టి మ్యాటర్ అది ఎక్కువ ఇస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఈవెన్ ఒక సింగిల్ ఐటమ్ ఇచ్చినా రాయడానికి వీలుగా నేను ఇస్తుంటాను ఇప్పుడు కూడా. బట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎలా ప్రజెంట్ చేయాలో స్టైల్ కూడా చెప్పాను, ఈ విధంగా రాయండి. రైట్. ఇప్పుడు ఎన్సీటీ తెలిసిపోయింది. వాట్ ఈస్ మీన్ బై ఎన్సీటీ? నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్? మళ్ళీ చెప్పాకండి, నాన్ ఇన్ఫెక్షన్ ఏం చెప్తారు? ఎస్, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్మిసిబుల్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. కాబట్టి ఒకరి నుంచి మరొకరికి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా డైరెక్ట్గా ట్రాన్స్మిబుల్ కావడానికి, మనం సోకడానికి అవకాశం లేనటువంటి డిసీజ్ ఉంటే దాన్ని ఎన్సీడీ, నాన్ ట్రాన్స్మిబుల్ డిసీజ్ అంటారు. ఇది క్లియర్గా ఉంది కదా, డెఫినేషన్ అయిపోయింది. మరి ఎగ్జాంపుల్స్ అంటారు. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ పెట్టుకొని ఎగ్జాంపుల్స్ నంబర్ 1, 2 అని రాస్తారు. ఇక్కడ నాకు కుదరదు కాబట్టి రాశారు. ఏం రాస్తారు? మొన్నది పార్కిన్సన్స్ డిసీజ్. ఏంటిది? పార్కిన్సన్స్ డిసీజ్. సెకండ్ వచ్చి ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిసీజ్. థర్డ్ వన్ స్ట్రోక్స్, ఫోర్త్ వన్ హార్ట్ డిసీజెస్, ఫిఫ్త్ వన్ క్యాన్సర్స్, సిక్స్త్ వన్ డయాబెటీస్, సెవెంత్ వన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఎయిత్ వన్ ఆస్టియో ఆర్థరైటిస్, నైన్త్ వన్ ఆస్టియోపోరోసిస్ అండ్ 10th వన్ అల్జీమర్స్ డిసీజ్, 11th వన్ క్యాట్రాక్. ఇన్ని ఇచ్చారు చూడండి. ఇన్ని గుర్తుండకపోయినా 2-3 రాసిన చాలు. మీరు ఈజీ కదా రాయడం, మొత్తం ఇచ్చి పడేసి ఇంకేం లేదు ఇన్ఫర్మేషన్. ఒక డాక్టర్ చదువుతారు అలా ఇచ్చేస్తున్నాం మీ దగ్గర మెడిసిన్, అంత రాయక్కల మీరు 1, 2, 3 కొట్టు సరిపోద్ది. కుదరలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ పెట్టి సెంటర్లో పెట్టి ఒక పైలా పెట్టి చుట్టూ యారోస్ అయ్యి రాయచ్చు, లేదా ఫ్లో చార్ట్ పెట్టి రాయచ్చు. వీటిని అర్థమా? ఈజీగా చూడగానే ఇంత మ్యాటర్ రాయం, రన్నింగ్ మ్యాటర్లా రాయకూడదు ఎగ్జామినేషన్లో. బుల్లెట్స్ రూపంలో ఫ్లో చార్ట్ కానీ, ట్రీ చార్ట్ కానీ, పై డయాగ్రామ్ కానీ, గ్రాఫ్లు కానీ వీలైనంత వరకు రాయండి. అలా చేస్తే మార్క్స్ రావడానికి ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేమ్మా? రైట్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ చెప్పండి. మొట్టమొదటిది పార్కిన్సన్స్ డిసీజ్. విన్నారా పార్కిన్సన్ డిసీజ్? ఊపిరి సినిమా చూసారా? మళ్ళీ మాట్లాడుతుంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇది మనం మాట్లాడాం. ఎక్కడ మాట్లాడాం? హెచ్ఎల్ఏ కాడ లేదా? ఆటో ఇమ్యూన్ డిసీజ్, దీని గురించి మాట్లాడదాం. మరి స్ట్రోక్స్, దాని గురించే మాట్లాడదాం. హార్ట్ డిసీజ్ మీకు చెప్పని తెలియదేం కాదు, క్యాన్సర్ అంటే అందరూ తెలుసు, డయాబెటీస్ ఇంకా తెలిసిపోయింది. మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఆస్టియో ఆర్థరైటిస్, నా కీళ్ళు అరిగిపోయినాయి, ఎక్కలేకపోతున్నాను, బకెట్లు ఎత్తుకొని ఇళ్లలో ఇబ్బంది పడుతుంటారు పెద్దవాళ్ళు. ఆస్టియోపోరోసిస్, పటక్ ఎరిగిపోతుంటాయి ఎముకలు. ఇక్కడేమో నాకు ఎక్కలేకపోతున్నాను, కందిని అరిగిపోయింది, జాయింట్స్ అరిగిపోయినాయి చెప్తుంటారు పిల్లల్లో, పెద్దవాళ్ళు మూటగా మాట్లాడుతుంటారు. ఎస్, ఇవన్నీ ఎట్లా డిస్కస్ చేసి చెప్తున్నా. ఆస్టియో ఆర్థరైటిస్ అర్థం కదమ్మా? ఇళ్ళకాడ ఎక్కలేక మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటాయి, స్టెప్స్ లిఫ్ట్ కానీ లేకపోతే ఇళ్ళకాడ మనం ఎక్కలేకపోతున్నా, కీళ్ళు అరిగిపోయినా, డాక్టర్ గారు నడవద్దన్నారు అని చెప్తుంటారు. ఇక్కడ గట్టిపడిపోతే ఆస్టియోపోరోసిస్. ఆస్టియో అంటే ఏంటి? బోన్స్. పోరస్ అంటే ఏంటి? రంధ్రాలు, హోల్స్. ఎముకలు బొక్కలు పడిపోయినట్టు అర్థం ఏమని అంటే పెళ్ళిసి పారిపోయినాయి. మనం పడక ఇరిగిపోతున్నా, పుచ్చిపోయిన ఇవి కానీ బ్యాంబు అటు ఇరిగిపోతుంటాయి. చాలా డేంజరస్, చూడడానికి ఈజీ ఉంటుంది కానీ ఇరిగిపోతుంటాయి. ఇప్పుడు ఇరిగిపోతే వాళ్ళకి తెలియదు. మరి ఆల్జీమర్స్ డిసీజ్, మతిమరుపు వ్యాధి. క్యాటరాక్ట్,
మన కంట్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎక్కువ చేస్తుంటారు. ఇలాంటి అన్నీ వీటిని ఏమనుకుంటా చెప్పండి ఒకరి నుంచి ఒకరికి? ఇప్పుడు చెప్పండి మీరే, ఏమన్నా ఒక్కడన్నా అనుకుంటా ఎవరికైనా కమ్యూనికబుల్ డిజీజ్ ఏమన్నా? కానీ మన భయాలు ఉంటాయి తెలియదు దాంతో. నీ క్యాన్సర్ ఎవరికి అందుకోదమ్మా. చాలామంది క్యాన్సర్ అంటే భయపడతారు. అరే బాబు, నీ క్యాన్సర్ ఉండేటువంటి దాంట్కి ఏమీ కాదు, నీకు తాగితే ఏం కాదు, ఇట్స్ నాట్ కమ్యూనికబుల్. అందుకు ఒక అవేర్నెస్ కూడా మనకు వస్తుంది పనిలో పని సైన్స్తో పాటుగా. అంటే ఎందుకంటే వీటిలో ఎక్కడ భయపడ్డు మీరు, ఇవన్నీ రెండు తెలియదు మీకు. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే డయాబెటీస్, ఆ ఇబ్బందుల ఇళ్లలో ఉన్నారు, ప్రతి ఇంట్లో డయాబెటీస్ కనిపించేస్తున్నారు చిన్నపిల్లల కాడి నుంచి. మీరు ఎక్కడ భయపడుతున్నారంటే క్యాన్సర్ కాడ భయపడుతుంటారు ఎక్కువ మంది. ప్రతి చిన్నపిల్లవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం హాస్పిటల్కి వెళ్తే. మరి క్యాన్సర్ కాడ భయాలు, అప్రహెన్షన్స్, అపోహలు ఉన్నాయి మనకి, ఈ క్యాన్సర్ అంటుకుంటుందని. బట్ ఇట్ ఈస్ ఏంటిది? ఎన్సిడి. ఏంటమ్మా? ఎన్సిడి. ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అదేవిధంగా మీకు వచ్చిన రావాలని కోరుకోం హార్ట్ అటాక్లు కానీ, స్ట్రోక్స్ కానీ, అలాగనే మనం చెప్పినటువంటి ఇవన్నీ ఏది కూడా ఒకరితో ఒకరు అంటుకునేటే కాదు. రైట్, వాటి మాట్లాడు. ఎన్సిడీస్ మే బి క్రానిక్ ఆర్ అక్యూట్. ఎందుకు చెప్పానంటే ఇలాంటి టెర్మినాలజీ అనేటువంటిది రిపీట్ అవుతుంది కాబట్టి, అందుకే నేను నిన్న క్లాస్ కూడా నేను మళ్ళీ చెప్పిన. సో అక్యూట్ అండ్ క్రానిక్. ఏం పేర్లో? అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే ఏం చెప్పాను? సివియర్, టెంపరీగా ఉంటుంది, అప్పటికప్పుడే చాలా సివియర్గా ఉంటుంది. దాన్ని ఏమంటాను? అక్యూట్ అని రాస్తాడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్లో వాడు రాసుకుంటాడు, గెక్కుతుంటాడు, మనకు తెలియదు కదా, గొమ్మన వస్తుంటాడు. మీకు 10 మార్క్స్ అర్థమవుతుంది మీకు. అక్యూట్ అంటే టెంపరీ, షార్ట్ పీరియడే. ఆ షార్ట్ పీరియడ్ ఎలా ఉందంటే సివియర్గా వచ్చింది, దాన్ని అక్యూట్ అంటాడు. దాన్ని ఏమంటారు? అక్యూట్ అంటే తక్కువ కాలంలోనే నీకు తీవ్రత చూపించింది, సివియారిటీ చూపించింది ఆ జబ్బు. అలా కాకుండా క్రానిక్ అంటున్నాం. క్రానిక్ అంటే చాలా కాలం నుంచి ఉంది ఈ జబ్బు. వింటాడు డాక్టర్ గారు, అడుగుతాడు, చెప్తావు ఏమైంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా అని చెప్తానమాట. ఎప్పటి నుంచి ఉంది? అప్పుడు ఉంది. ఓహో రాసి ఈ ఓడి రాస్తాడు. ఏం రాస్తాడు? క్రానిక్ అని రాస్తాడు. ఏమని రాస్తాడు? క్రానిక్. క్రానిక్ అంటే లాంగ్ టర్మ్, అంటే దీర్ఘకాలికమైన ఉంది, ఇప్పుడు కాదు జబ్బు, ఇవాళది కాదు, అది చాలా కాలం నుంచి ఉండేదాన్ని క్రానిక్ అన్నాడు. అర్థమమ్మా? ఈ రెండు టర్మినల్స్ గుర్తుంటాయి కదా మీకు ఎక్కడ రాసినా కూడా. సో అక్యూట్ అండ్ క్రానిక్. ఏంటి? మొట్టమొదటిది అక్యూట్, సెకండ్ వన్ ఏంటి? క్రానిక్. అక్యూట్ అంటే ఏం చెప్పాను? అది షార్ట్ పీరియడే, బట్ సివియారిటీ, దాని తీవ్రత ఎక్కువ ఉంది. క్రానిక్ అంటే లాంగ్ టర్మ్, దీర్ఘకాలిక ఉంది. సో కాబట్టి ఇలాంటి వర్డ్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏమన్నాం? ఇది ఎన్సిడి. ఏంటిది? ఎన్సిడి. ఎన్సిడి అంటే ఏం చెప్పాను? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ కావు, వ్యాప్తి చెందవు. ఇలాంటి జబ్బులన్నీ కూడా నీ హార్ట్ అటాక్లు కావచ్చు, ఇప్పుడు చెప్పిన పార్కిన్సన్స్ కావచ్చు, ఆస్టియోపోరోసిస్ కావచ్చు, కెటరాక్ట్ కావచ్చు, ఈ డయాబెటీస్ కావచ్చు, ఎవరి నుంచి క్యాన్సర్ కావచ్చు, ఎవరి నుంచి ఎవరికి వ్యాప్తి చెందవు. అందువల్ల దీన్ని నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్ అంటే కమ్యూనికేట్ కావడం, ఒకరి నుంచి వ్యాప్తి చెందడం, ట్రాన్స్మిట్ కావడం కాలేదు. కాబట్టి ఎన్సిడి అని పేరుతో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్, మనకి ఈజీగా రావడానికి అవకాశం. రైట్. మరి ఈ మోస్ట్ ఆఫ్ నాన్ ఇన్ఫెక్షియస్ సార్, ఎస్ సాధారణంగా అందుకే నాన్ ఇన్ఫెక్షన్స్ మాట్లాడుతున్న ఎన్సిడి అనే పేరుతో. అయితే కొన్ని ఉన్నాయి, వాటి గురించి మీరు కన్ఫ్యూజ్ కాకలేదు. సమ్ నాన్ కమ్యూనికేబుల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, ఉదాహరణకి పారాసైట్ డిజీజ్ అంటారు. ఈ పారాగ్రాఫ్ మీరు తీసేయచ్చు, మీరు రాయలేరు కాబట్టి నేను ఇస్తున్నాడు. కాబట్టి ఇదే గుర్తుపెట్టుకోండి. సో నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నెక్స్ట్ ద 4 మెయిన్ ఎన్సిడీస్. సార్ మాకు ఎగ్జాంపుల్ ఎన్ని రాయేసాను? ఎస్, మీరు అన్ని రాయగానే మార్క్స్ పడతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు చెప్పినట్టు ఎన్ని వచ్చాము ఇక్కడికి? 11 ఇచ్చాను మీకు నేను. చూడండి ఒకసారి ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? పార్కిన్సన్స్ డిసీజ్, నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, నెక్స్ట్ స్ట్రోక్స్, నెక్స్ట్ హార్ట్ డిసీజ్, నెక్స్ట్ క్యాన్సర్, నెక్స్ట్ డయాబెటీస్, నెక్స్ట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, దెన్ ఏమి ఇచ్చాను? ఆస్టియో ఆర్థరైటిస్. ఏంటిది? ఆస్టియో ఆర్థరైటిస్. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్. ఏంటిది? ఆస్టియోపోరోసిస్. నెక్స్ట్ అల్జీమర్స్ డిసీజ్. నెక్స్ట్ ఏంటి? అల్జీమర్స్ డిసీజ్. నెక్స్ట్ కెటరాక్ట్, కంటికి ఏర్పడేటువంటి కంటి పొరలు, మన పొరలాగా ఉండి కనపడకుండా. సో ఇవన్నీ కూడా చాలా వరకు మీకు పరిచయం ఉండేవి, లేనట్టు కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటన్నిటి ఏమంటారంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఈ జబ్బులు ఏవి కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే లక్షణాలు లేవు. అంటే ట్రాన్స్మిట్ అవ్వడం ఒకరి నుంచి ఒకరికి, అది నిన్న మాట్లాడాను నిన్న క్లాస్లో. ఇవాళ క్లాసులో కేవలం నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, అంటే ఏవి కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందవు. దీన్నే నాన్ ఇన్ఫెక్షియస్ని మనం ఏమంటున్నామంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటున్నాం. ఏమంటున్నామా? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. షార్ట్ కట్లు ఏమని పిలుస్తున్నామో? ఎన్సిడి. ఏమని పిలుస్తున్నామో? ఎన్సిడి. మరి దీంట్లో
ప్రధానంగా చాలా ఇప్పుడు ఇన్ని అండ్ అదర్స్ ఏం పెట్టా ఇంకా చాలా ఉన్నాయి. 11 ఇచ్చా మీకు ఎప్పటికీ నేను ఎక్కువ ఇచ్చా లిస్టు. మరి వీటిలో ఎగ్జామినేషన్లో 4 గుర్తుపెట్టుకోండి. ఆ 4 ఏంటంటే 4 మెయిన్ ఎన్సిటీ దట్ ఆర్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా చనిపోవడానికి ఇన్ని జబ్బులుంటే ప్రధానంగా ఈ ఎన్సిడిలో 4 ప్రధానంగా కారణమవుతున్నాయి. ఆ 4 ఏంటంటే నంబర్ 1 కార్డియోవాస్కులర్ డిసీజ్. ఏంటంటే మొట్టమొదటిది కార్డియోవాస్కులర్ డిసీజ్. కార్డియో అంటే ఏంటమ్మా? హార్ట్. కార్డియో అంటే హార్ట్ అంటే గుండె జబ్బులు. వాస్కులర్ దానికి సంబంధించిన రక్తనాళాలు. కార్డియోవాస్కులర్ అంటే గుండె రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బులు. అర్థమైంది ఇప్పుడు మీకు ప్రధానమైనటువంటి కారణం కార్డియోవాస్కులర్ డిసీజ్. సెకండ్ వన్ క్యాన్సర్. సెకండ్ వన్ అంటే క్యాన్సర్. ఫోర్త్ వన్ అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. రెస్పిరేటరీ తెలుసు మీకు, బ్రీతింగ్ ప్రాబ్లం. మా డిస్క్లైమర్ తెలుసు కదా మీకు, డిస్క్లైమర్ తెలుసు కదా. థమ్సప్ దాంట్లో మన మహేష్ బాబు దూకుతుంటాడు పైనుంచి ఎక్కి. అమ్మ నిపుణుల పర్యవేక్షణలో స్పెషలిస్ట్ పర్యవేక్షణ చేశారు, సొంతంగా ప్రయోగం చేయడం చెప్తారు. అలాగని ఇక్కడ నేను చెప్పేదంతా ఊహించేసుకొని మీకు ఊహించేసుకొని కొత్త జబ్బులు ఊహించుకోబాకండి. పూర్తిగా చదివిన సబ్జెక్ట్ వస్తుంది. ఒక డాక్టర్ గారు మీరు, నేను ఎంత చెప్పాలని చెప్తున్నాను. కాబట్టి మీరు ఊహించేసుకుని పెద్దానికి భయపడిపోయేసి ఇందాక సార్ కూడా కూర్చొని సార్ నాకు రకరకాల భయం వేస్తుంది సార్ ఏం చేస్తుంటే సార్ భయించుకోవాడిని. ఇక్కడ చెప్పేది ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి ఒక్కదానికి స్పెషలిస్ట్ అని తీసుకుంటే వస్తుంది. అంతేగాని లేని జబ్బులు ఊహించుకోబాకండి. రైట్. ఇక్కడ క్యాన్సర్. థర్డ్ వన్ ఏంటమ్మా? క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. ఏంటిది? క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. క్రానిక్ అంటే ఏం చెప్పాను నేను? ఇప్పుడు నా చాలా కాలం నుంచి ఉందా? లాంగ్ పీరియడ్. రెస్పిరేటరీ అంటే తెలిసింది నీకు లంగ్స్కి సంబంధించి నీకు రెస్పిరేషన్ ఊపిరికి సంబంధించినటువంటి అలాంటి చాలా కాలం ఉంటాయి. నెక్స్ట్ డయాబెటీస్. వీటిలో మీకు బాగా పాపులర్ చెప్పండి, బాగా తెలిసినట్టు. ఇది ఎంత కామన్ అంటే అసలు జబ్బులాగే కనబడకుండా హ్యాపీగా కూర్చొనేసి ఇంత తిరుమల లడ్డు తింటానా, అటు స్వీట్ ప్యాకెట్ తినేసి ఒక ½ కేజీ తినేసి ఒక అరటిపళ్ళు తినేసి డజన్ తినేసి అంతే కదా, ఏం కాదు పోండి సార్ అనేసి గవ్వ కాఫీలు దాంతో చేస్తుంటారు కదా. ఎస్ మనకి వస్తున్నాం. ఇది మీకు అందరికి ఇళ్లలో అందరికి ఉండేది. ఎవరైనా అనుకుంటున్నాను ఎప్పుడన్నా ఆ భయం ఉంది ఒంట్లో, భయం ఉంటే పని చేస్తారు మీరు స్వీట్ వాకింగ్ చేయకుండా. అంటే డయాబెటీస్ తెలుసు, అంటుకుందా కాలేదు. అప్పుడు ఏమైంది? అది ఎన్సిడి. ఏమైందమ్మా? ఎన్సిడి. సో అలాగే క్యాన్సర్ ఎవరిలో కనబడడం లేదు, కానీ హాస్పిటల్కి వెళ్తే వైరాగ్యం చేస్తారు జీవితం పైన. ఈ క్యాన్సర్ మళ్ళీ మాట్లాడతాం ఒక్కోదానికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో ఎన్సీడీ అనగానే చక్కగా రాగలిగితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టగానే డెఫినేషన్ వస్తారు ఎన్సీడీ అంటే ఏంటి. వాడు ఎగ్జాంపుల్స్ 11 ఇచ్చి రాయడానికి టైం సరిపోతుంది, స్పీడ్గా రాసినా కూడా. దాని తర్వాత ఏం రాస్తారంటే ఇది క్రానిక్ కావచ్చు, అక్యూట్ కానీ రాస్తారు. దీంట్లో ఈ పారా తీసేసేయండి, మెటీరియల్ ఇచ్చినా కూడా ప్రింట్లో మీకు, ఎందుకంటే మీరు సరిపోదు టైం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చేస్తాను నేను. దాని తర్వాత వచ్చేకాడికి ఇప్పుడు ప్రధానమైనటువంటి వాటిలో ఈ 4 ప్రపంచవ్యాప్తంగా చావులకు కారణమవుతున్నాయనేసి ఇవి రాస్తారు. ఏ 4 రాస్తారు? 4. ఈ 4 రాస్తారు. ఇక్కడ సింబాలిక్ ఇచ్చాను. ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్పానమ్మా? కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఏంటిది? కార్డియోవాస్కులర్ డిసీజెస్. కాబట్టి కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేటువంటిది ఇక్కడ చూడండి 11.2% ఆఫ్ అడల్ట్స్ సఫర్ ఫ్రమ్ సమ్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. అంటే ఈరోజు ఉండేటువంటి వాళ్ళలో అడల్ట్స్లో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు 11.2% అమ్మ. నాట్ ఓన్లీ జెంట్స్, ఈవెన్ లేడీస్ ఆల్సో. ఇంకా టోటల్ పాపులేషన్ ఇస్తున్నాను మీకు నేను. 11.2% ఆఫ్ ద అడల్ట్స్ సఫర్ ఫ్రమ్ సమ్ ఫార్మ్ ఆఫ్ హార్ట్. ఏదో దీంట్లో రకాలు చాలా ఉంటాయి. ఇప్పుడు అన్ని క్లాస్లో కుదరదు కాబట్టి నేను మామూలుగా బ్రీఫ్ చేసేస్తాను మీకు నేను. కాబట్టి ఇక్కడ దీంతో సఫర్ అవుతున్నారంటే ఎంత సివియర్గా ఉందో అర్థమైంది మీకు. అంటే ఎన్సీడీలో 4 డిసీజ్ అంటే ఎందుకు అర్థమైంది మీకు. అలాగనే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాను? సెకండ్ వన్ ఏంటి? క్యాన్సర్. చూడండి సినిమాలు ఇస్తుంటారు, కైని గుట్కా పాన్ పరాగ్ అని వేస్తాడు. పాన్ పరాగ్ అంటూ పాప్కార్న్ తింటూ ఉంటాడు సినిమాల మధ్యలో యాడ్ అయిపోగానే గబక్కన ఆపేస్తాం. గతంలో లాగా ఏదీ లేదు అనేసి ఒక బుగ్గ బిడ్డ ఉంటుంది. పాన్ పరాగ్ ఈ మధ్యలో ఇదే పాప్కార్న్ ఇది మంచూరియా గింజలు ఇది తింటుంటారు మీరు. అది తినేటప్పుడు చూసుకొచ్చి ఈ తినాలా వద్దని చూసి ఆపేస్తారు కదా. నిజంగా అనేసి అంత హెచ్చరికలు వేసి మన పనులు మనం చేస్తున్నాం. ఎస్ క్యాన్సర్. కాబట్టి ఇలాంటి డిసీజ్ గురించి మనం చూస్తూ ఎన్సీడీ అకౌంట్స్ ఫర్ 7 అవుట్ ఆఫ్ ద లీడింగ్. ఇంకొక డిసీజ్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇంకొక థర్డ్ వన్ ఏం చెప్పాను మీకు నేను? క్రానిక్ రెస్పిరేటరీ. ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి లంగ్స్ ఇచ్చాను. దొక్కుడు పరిగెడుతున్నాడు పాపం స్కూల్ పిల్లోడు. చూసారా? చిన్న పిల్లోడు కానీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారమ్మా
అందుకే చిన్న నిక్కర్ వేసాను, షార్ట్ అండ్ మీరు పిలిచి పెద్దవాళ్ళు వేసుకుంటున్నారు, మరి చిన్నవాడు వేసుకుంటున్నాడు. ఇక్కడ డయాబెటీస్ చెప్పక్కర్లా. సో ఇక్కడ అన్నీ మనం చూసాం. నీ ఏమేమి దెబ్బతింటావు డయాబెటీస్, చూడడానికి సైలెంట్ కిల్లర్ లాగా ఎంత పాలన చేస్తుందో. నీకు అందుకోసం హార్ట్ ఇచ్చాను, ఐస్ ఇచ్చాను, కిడ్నీ ఇచ్చాను, సో నీకు బ్రెయిన్ సంబంధించి ఇచ్చాను, టీత్ ఇచ్చాను. సో టోటల్గా ఇక్కడ చెప్పాలంటే డయాబెటీస్ ఎంత కిల్ చేస్తుందో కూడా చూసాం. సో ఈ 4 డిసీజ్ అనేటువంటివి, ఈ 4 NCD అనేటువంటిది టోటల్గా చెప్పాలంటే మేజర్గా గ్లోబల్గా చూసినప్పుడు ఈ NCDలో ఈ 4 టైప్స్ అనేటువంటివి ఏమవుతూ ఉన్నాయో ఇప్పుడు మాట్లాడినటువంటి కార్డియోవాస్కులర్ డిసీజ్ కావచ్చు, అలాగనే మనం మాట్లాడినటువంటి మనకు క్యాన్సర్ కావచ్చు, అలాగనే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ కావచ్చు, అలాగనే డయాబెటీస్ కావచ్చు, గ్లోబల్గా ఉండే డెత్స్లో మేజర్ షేర్ ఎవరంటే వీటియే. ఈ పర్సంటేజ్ సాగిస్తాను నేను, గ్రాఫ్లాగా కొట్టండి, ఎగ్జామినేషన్ రాయండి, మార్క్స్ మంచి మార్క్స్ వస్తాయి. అంటే స్టాటిస్టిక్స్ కూడా ఏ ఇయర్లో ఎలా ఉంది, ఏ డిసీజ్కి ఎంత ఉంది, ఎలా ఉంది, డెత్స్ చూస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడే మనము ఇలా మనకు పర్సంటేజ్ కూడా అన్నీ ఇస్తాను. ఈ పర్సంటేజ్ ప్రజెంట్ చేయడానికి ఏంటి మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్ కాబట్టి. మరి NCDs అంటే NCDs అంటే ఏం చేస్తాను, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది అకౌంట్ ఫర్ 7 out of the 10 లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి 10 చావుల్లో 10 డెత్స్లో 7 NCD ఉన్నాయి. అంటే మనం అంతా ఏమనుకుంటున్నాం, ఇన్ఫెక్టెడ్ డిసీజ్ వాలుస్తున్నాం. అసలు ఎవరికి ఇన్ఫెక్ట్ కాకుండా నీ దగ్గర నుంచి ఎవరికి ట్రాన్స్మిట్ కాకుండా ఉంటే ఈ డిసీజెస్ అనేటువంటివి 10 డెత్స్లో 7 అంటే జస్ట్ 70%. జస్ట్ యూ కెన్ ఇమాజిన్ ఎంత సివియర్గా ఉందో. అంటే మనం ఎంత ఇగ్నోర్ చేస్తున్నామో, అంటే మామూలు వాటిని పట్టించుకుంటున్నా కానీ మన కంటి ముందు కానీ పట్టించుకోవడం యాక్చువల్గా. సో ఇది మనకు ఉండేటువంటి రికార్డు, స్టాటిస్టికల్ రికార్డు. సో ఫిగర్స్ గివెన్ ఫర్ 2019, మనం ఇప్పుడు 24 కూడా ఇస్తాను నేను, మళ్ళీ నేను అప్డేట్ చేస్తున్నాను. మరి 2019లో జరిగినటువంటి దాంట్లో ఈ టోటల్ తీసుకున్న డేటా ప్రకారం అఫిషియల్ డేటా తీసుకుంటే దాంట్లో 41 మిలియన్ డెత్స్ డ్యూ టు NCDs వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి చావులు డెత్స్లో 41 మిలియన్ అంటే 10 lakhs మీకు తెలుసు మీకు. మరి 4.1 crores అనుకోవచ్చు. మరి 4.1 కోట్ల మంది కేవలం NCDsతో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుకొని చనిపోతున్నారంటే ఎంత సివియర్గా ఉందో మీకు అర్థమైంది మీకు ఈరోజు. వీటికి ఉండేటువంటి అఫిషియల్ డేటా ఇవన్నీ కూడా WHO సైట్లోకి వెళ్ళాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైట్లో ఉంటాయి, మీకు క్లియర్గా ఇస్తాడు. ఆథెంటికేటెడ్ సైట్ మనకి క్లియర్గా ఉండేటువంటి దాంట్లో ఇండియన్ సైట్ కానీ ఇండియన్ అలా ఉన్నాయి మనకి. సో మరి ఇంత క్లియర్గా ఈరోజు చెప్తున్నాయి, వార్న్ చేస్తుంది. ఆఫ్ దిస్ అంటే ఈ ఉండేటువంటి డెస్లో 41 మిలియన్లో 17.1 మిలియన్ వర్ డ్యూ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఇవి రాస్తారు మీరు ఒక చిన్న గ్రాఫ్ లాగా వేసుకొని, అర్థం కదమ్మా, లేదా బార్ డయాగ్రామ్స్ అంటారు కదా, అలా వేసుకోగలిగితే టైం స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి మీరు. సో దాంట్లో వేసుకొని దేనింటే చూడడం కంపారిటివ్గా అర్థం అవుతుంది, ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది, అలా ప్రజెంట్ చేయాలి డేటాని. సో మనం చూసినప్పుడు ఇక్కడ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏదైతే గుండె జబ్బులని చెప్పుకుంటున్నామో కార్డియోవాస్కులర్ డిసీజ్ దాంట్లో ఈ షేర్లో ఈ 41 మిలియన్స్లో 17.9% మేజర్ షేర్ గుండె జబ్బులకు సంబంధించి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ప్లేస్ ఎవరికి వచ్చిందంటే 9.3 మిలియన్ ఎవరికంటే క్యాన్సర్. అంటే క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది గుండె జబ్బులు, అర్థమవుతుంది మీకు. చూడండి ఎంతమంది చనిపోతున్నారు. లాస్ట్ మాట్లాడదాం ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎవరికి ఉందంటే నెక్స్ట్ షేరు క్యాన్సర్కి ఉంది. కార్డియోవాస్కులర్ తర్వాత గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్ ప్రధానమైన షేరు. మరి 4.1 ఎవరిదంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్. క్రానిక్ అంటే తెలిసి మీకు అక్యూట్ తెలిసిపోయింది ఇప్పుడు మీకు. క్రానిక్ అంటే చాలా కాలం నుంచి మనం బాధపడుతున్నాం రెస్పిరేటరీ సంబంధించి. సో ఇలాంటి టెక్నాలజీ వాడుకోండి. ఇక్కడ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఏమవుతున్నాయో నీ ఊపిరితిత్తులు కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఇలాంటి రెస్పిరేటరీ సంబంధించిన డిసీజ్ ఏమవుతున్నాయో ఇది 3rd ప్లేస్కి వచ్చింది 4.1లో. మరి 2.1 అనేది డయాబెటీస్. అంటే డయాబెటీస్ కంటే ప్రమాదకరమైనది ఇవి ఉన్నాయి మనకి ఈరోజు ఉండే దాంట్లో. డయాబెటీస్ తక్కువే లేదు, అది కూడా నెమ్మదిగా ఈరోజు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అవేర్నెస్ తీసుకుని చెప్తాను ఎలా వస్తుందో, ఈ కారణాలు కూడా చెప్తాను, డిస్కస్ చేద్దాము ఎందుకు వస్తున్నాయో. ఇలాంటి వాటిలో NCD ఎంత ఇంపార్టెంటో మనం ఎందుకు నేర్చుకోవాలి అర్థమైంది మీకు. కాబట్టి UPSC ఆస్పిరెంట్స్ కానీ మీరు ఒక IAS IPS అవ్వచ్చు, ఒక సివిల్ సర్వెంట్ అవుతున్నాయి కాకుండా మనం మామూలుగా హ్యూమన్స్గా మన సొసైటీలో మనకి ఎలాంటి డిసీజ్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి చెక్ చేసుకుంటే అవసరం ఉంది. కాబట్టి దాని గురించి ఇంపార్టెంట్ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఓవర్ 80% ఆఫ్ ద డెత్స్ ఫ్రమ్ దీస్ 4 groups వర్ ప్రీమెచ్యూర్ నాట్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ 70. ఇప్పుడు చెప్పినటువంటి 4 NCDలో నేను 11 ఇచ్చా, ఇంకా చాలా ఉన్నాయి నాన్ కమ్యూనిటీ డిసీజ్. 11 ఇచ్చా, అప్పటికి రాయడానికి టైం సరిపోదు మీకు. ఈ అవుట్ ఆఫ్ 11 కూడా 4 మేజర్ చెప్పా. ఏమేం చెప్పాను? కార్డియోవాస్కులర్ డిసీజ్, నెక్స్ట్ ఏం చెప్పాను? క్యాన్సర్, నెక్స్ట్ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్, నెక్స్ట్ డయాబెటీస్. ఈ 4 వీటిల్లో కూడా డెత్స్ చెప్పాలంటే 80% ద డెత్స్ అంటే ఇప్పుడు చనిపోయేటువంటి చావుల వాటిలో 80% ఏదంటే ఈ 4 groups ఉన్నాయి. దాంట్లో కూడా ముఖ్యంగా ఎవరికి ఉన్నాయంటే ప్రీమెచ్యూర్ అంటే నాట్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ 70, 70 ఏళ్ళు కూడా అక్కడ చనిపోతున్నారు.
70 ఎక్కడ 30, 40 చిన్న పిల్లలు చనిపోతున్నారు ఈరోజు. కాబట్టి ఆ ఫిగర్స్ అని ఎక్కువైపోతుంది, ఇవ్వలేకపోతున్నాయి, మీకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది అనేసి మీకు అర్థమైన సివియారిటీ. అంటే ఎంత సివియర్గా అలారం చేస్తుంది మనల్ని, ఎంత సివియర్గా ఈ డేంజర్ బెల్స్ అంటారు, ఈ ప్రమాద గంటలు అంటారు, అది వార్నింగ్ చేస్తూ అర్థం చేసుకొని దీని గురించి ఏం చేయాలి అది మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని కాకుండా యాజ్ హ్యూమన్స్, ఈ మనం మనుషులుగా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అదే కాబట్టి ఎస్ వీ షుడ్ నో. సో వాట్ ఆర్ ద వేరియస్ రీజన్స్ ఫర్ ప్రివలెన్స్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఎన్సిడి. దీంట్లో ప్రధానంగా 4కి కావాలని ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దాన్ని హౌ టు ప్రివెంట్, ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు, ఇవి మనం డిస్కస్ చేయాలి కాబట్టి ఈ టాపిక్ని దాన్ని చేస్తున్నాం. సో అయిన తర్వాత దీంట్లో అక్కడ ఇచ్చిన వాటిలో 11 ఇచ్చాను కాబట్టి ఆ 11లో కొన్ని నేను పెడేశాను. కానీ మీరు వీటన్ని డిస్కస్ చేయకపోయినా కంపల్సరీగా 4 మట రాయండి. ఎగ్జామినేషన్ టైం సరిపోదు, మీకు టైం ఫ్యాక్ట్ ఉంది, మీ క్లాసు అట్రాక్టివ్ ఉండాలి, తెలుసుకోవాలి కాబట్టి నేను అన్నీ చెప్తున్నా కూడా ఎగ్జామినేషన్ మీరు రాయలేరు, టైం సరిపోదు, టైం ఫ్యాక్టర్ ఉంటుంది మీకు. వాడు ఎగ్జామినేషన్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, కమ్యూనికబుల్ డిసీజ్ అని అడుగుతాడు ఒక క్వశ్చన్, లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇలా అడుగుతాడు, క్లియర్గా ఇస్తున్నాడు డైరెక్ట్ క్వశ్చన్స్, లక్కీగా మార్కులు కొట్టేయచ్చు మనం. కాబట్టి అక్కడ ప్రజెంటేషన్లో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా అప్పుడు ఇంత రాయలేరు కాబట్టి ఇంతకుముందు చెప్పిన డిసీజ్ లిస్ట్ ఇచ్చేసేయండి మీరు, వాటి ఉండేటువంటి స్టాటిస్టికల్ ఫిగర్స్ ఇవ్వండి, బార్ డయాగ్రామ్స్ లాంటివి కొట్టండి, దాని తర్వాత 4 గురించి ఎన్ని పాయింట్స్ రాయండి, డిఫైన్ చేయండి ఒక డిసీజ్ని 4కి, సిమ్టమ్స్ రాయండి, రిస్క్ ఫ్యాక్టర్స్ రాయండి, లేదా కాజెస్ అని ఎట్లా రాయబెట్టినా ఒకటి పర్వాలేదు, క్యూర్ లేదు రైట్, క్యూర్ ఉంటే రాయండి, వదిలేసేయండి. ఓకేనమ్మా, కంక్లూజన్ ఇది ఆన్సర్. ఓకేమ్మా, రైట్. మరి మొట్టమొదటిది పార్కిన్సన్స్ డిసీజ్, మీకు చాలామంది పరిచయం లేదు కాబట్టి, అక్కడ 2 డాక్టర్స్ తప్ప చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. మరి పార్కిన్స్ డిసీజ్ని పీఈడి అంటారు, పీడి పార్కిన్సన్ డిసీజ్ని ఏమంటారమ్మా, పీఈడి అంటే పార్కిన్స్, పీ డిసీజ్ డి షార్ట్కట్లో రాస్తారు, పీడి అని పేరుతో రాస్తారు. ఈ పీడి అనేది ఏంటంటే ఈ బ్రెయిన్ కండిషన్ దట్ కాజెస్ ప్రాబ్లమ్స్ విత్ మూమెంట్, మెంటల్ హెల్త్, స్లీప్, పెయిన్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్. కాబట్టి నీ బ్రెయిన్కి సంబంధించి, నీ మూమెంట్కి సంబంధించి, నీ మెంటల్, నీ మానసికమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి, నీ నిద్రకు, స్లీప్కి సంబంధించి, నీకుండే పెయిన్స్ సంబంధించి, అదర్ హెల్త్ ఇష్యూస్ సంబంధించినటువంటి ఒక డిసీజ్నే పార్కిన్సన్స్ డిసీజ్, పీడి అనే పేరుతో మనం పిలుస్తున్నాం. పీడి గెట్స్ వర్స్ ఓవర్ టైం, ఇది పొయ్యే కొద్దీ తీవ్రమైపోతుంది. స్టార్టింగ్లో నీకు అది కూడా వచ్చింది చూపిస్తున్నాను మీకు, ఒక్కొక్క స్టేజ్లో పోయే కొద్దీ కాలం గడిచేది ప్రమాదం అయిపోద్ది. దేర్ ఈజ్ నో క్యూర్, దేర్ ఈజ్ నో క్యూర్, దీని లేదు, పార్కిన్స్ వస్తే లేదు, ఇంక లేదు. బట్ థెరపీస్ అండ్ మెడిసిన్స్ కెన్ రిడ్యూస్ సిమ్టమ్స్. కాబట్టి నీకు క్యూర్ లేదు, కానీ నీకు ఉండేటువంటి థెరపీ కానీ, నీకు వైద్యం కానీ, నువ్వు తీసుకునే మెడిసిన్స్, మందులు కానీ, నీకు ఉండేటువంటి ఆ సిమ్టమ్స్ ఏమవుతుందో దాన్ని తగ్గించడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు క్యాన్సర్ కూడా అదే కదా, క్యాన్సర్కి నిజాన్ని చెప్పాలంటే ఓపెన్ సీక్రెట్, పాపం ఎవరైనా ఉండాలంటే బాధపడబాకండి, క్యాన్సర్కి నో ట్రీట్మెంట్ సోఫార్, ఇప్పటి వరకు లేదు, ఫ్యూచర్ తెలియదు నాకు. కానీ మనందరూ వెళ్తాం, ఆస్తితో కొంత కావచ్చు, పిచ్చోళ్ళలాగా వెళ్తాం, దండం పెడతాం, బతికించమంటాం, చెప్తుంటారు, రియాలిటీ మనం మాట్లాడతా క్యాన్సర్ గురించి వచ్చినప్పుడు. యాక్చువల్ నో క్యూర్ ఎట్ ఆల్ దానికి యాక్చువల్గా. సో అలాగనే ఇక్కడ ఉండేటువంటి పీడీ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఏమవుతుందో దానికి నో మెడిసిన్ అమ్మ, కేవలం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వ్యాధి రెడ్యూస్ దాని సిమ్టమ్స్ తగ్గిస్తుంది కాబట్టి ఆ యొక్క రిలీఫ్ అంటుంది దాన్ని, అందుకోసమే. సో అలాగా చేస్తారు. కామన్ సిమ్టమ్స్ ఇంక్లూడ్, మరి దాంట్లో ఉండేటువంటి ఏమున్నాయి, ట్రెమర్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ మజిల్ కాంట్రాక్షన్స్ అండ్ డిఫికల్టీ స్పీకింగ్. ఇప్పుడే చెప్పాను, రిజిడిటీ, నేను కదలడంలా నాకు రిజిడిటీ, ఇక్కడ ఇచ్చాం రిజిడిటీ, ఇది పార్కిన్సన్ డిసీజ్, మెయిన్ బ్రెయిన్ సంబంధించింది యాక్చువల్గా. ఇది నీకు డిసీజ్ ఉంది, ట్రెమర్స్, చేతులు తిట్టడం, మనకు కదవాలంటే వణుకుతున్నట్టుగా ఉంటాయి, షివరింగ్ లాగా. అలాగని చెప్పాలంటే ఇక్కడ మనకు తాళ్ళు తడబడుతుంటాయి మనకి, సో అలాగనే వంగిపోతుంటారు. సో ఇలాగ మనం చూస్తుంటారు, మీకు సొసైటీలో చాలామంది కనిపిస్తుంటారు అక్కడ మనకి రేర్ కేసు అయినా కూడా. ఇదంతా కూడా పార్కిన్సన్స్ డిసీజ్. మరి పార్కిన్ డిసీజ్ రిజల్ట్స్ హై రేట్స్ ఆఫ్ డిజబిలిటీ అండ్ నీడ్ ఫర్ కేర్. కాబట్టి ఇది ఖచ్చితంగా డిజబిలిటీకి దారితీస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి కేర్ అవసరం ఉంది. మెనీ పీపుల్ విత్ పీడీ ఆల్సో డెవలప్ డెమెన్షియా. ఏంటి డాక్టర్ డెమెన్షియా, డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, ఏంటి డెమెన్షియా? చాపాలు ఏమంటాం, గుర్తుండదు. ఖచ్చితంగా పార్కిన్సన్స్ దాంట్లో ఉండేదానికి బ్రెయిన్ సంబంధించిందే కాబట్టి నీకు ఉండే బాడీ ఇవన్నీ ఒక ఎత్తుతే, నిలబడలాగా చేతులకి సమకసాకరం జనవుతే ఎస్. చిత్త చాపాలు ఏమంటాం తెలుగులో చెప్పాలంటే అర్థం కావాలంటే ఎస్, నీకు బ్రెయిన్ సంబంధించి డెమెన్షియా కూడా డెవలప్ అవుద్ది. చిత్త చాపాలు ఏమంటారా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడలాగా. సో ఇలా కూడా ఉంటారు వీళ్ళు. సో ద డిజీజ్ యూజువల్లీ అకర్స్ ఇన్ ఓల్డర్ పీపుల్. సాధారణంగా ఎవరిలో ఉంటుందంటే ఓల్డర్ పీపుల్లో ఉంటుంది. బట్
యంగర్ పీపుల్ కెన్ ఆల్సో బి అఫెక్టెడ్. కాబట్టి నేను యంగ్ కదని ఇప్పుడు డిమాగ్ ఉండబాకండి, పక్కనుండే ముసలి వాళ్ళని చూసి హేళన చేయబాకండి. యంగ్ పీపుల్ ఆల్సో కెన్ బి అఫెక్టెడ్. అట్టని భయపడిపోయేసి సార్ నాకు అయిపోతే ఊహించుకోబాకండి. రెండు చెప్తున్నాను. ఇక్కడ మనం ఈ ఓల్డర్ పీపుల్ ఎక్కువ రావడం అవకాశం ఉంది, బట్ యంగర్ పీపుల్ ఆల్సో కెన్ బి అఫెక్టెడ్. మెన్ ఆర్ అఫెక్టెడ్ మోర్ ఆఫెన్ దాన్ ఉమెన్. అంటే మనకి ఈ డిసీజ్ అనేటువంటిది లేడీస్తో పోల్చుకుంటే జెంట్స్లో ఎక్కువ వస్తున్నట్టుగా మన దగ్గర స్టాటిస్టికల్ సర్వేస్ మనం తెలియజేస్తున్నాయి. ద కాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ అన్నోన్. సార్ ఎందువల్ల వస్తుందంటే ఇవాళ కూడా రకరకాల రీజన్స్ మనం చెప్తున్నాం కానీ కరెక్ట్ అయినటువంటి కాజ్ అది తెలియదు మనకి. రీసెర్చ్ జరుగుతుంది, ఇట్స్ గోయింగ్ ఆన్ స్టిల్. మనం రకరకాలు చెప్తుంటాం, రకరకాల పేపర్ సబ్మిట్ చేస్తుంటాం కాన్ఫరెన్సెస్లో, వాటిల్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ కాజ్ అనేది మటుకు ఇవాళ కూడా తెలియదు. బట్ పీపుల్ విత్ ఏ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ద డిజీజ్ హ్యావ్ ఏ హయ్యర్ రిస్క్. అయితే ఆ కుటుంబంలో కానీ ఆ ఫ్యామిలీలో కానీ ఇప్పుడు చెప్పినటువంటి పార్కిన్సన్స్ డిసీజ్ కానీ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుస్తుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనెటికల్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చాలా డిజీజ్కి అలాగనే 50% ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ ఉండే వాటిల్లో కూడా ఇప్పుడు ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, ఎగ్జాక్ట్ రీజన్ తెలియకపోయినా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్ అనేది తెలుస్తూ ఉంది. ఎక్స్పోజర్ టు ఎయిర్ పొల్యూషన్ మనం చూస్తున్నాం, అన్ని బతికే దగ్గర ఢిల్లీలో చూస్తున్నాం. మీకు బేస్ ఈవెన్ నెంబరు మనం ఆడ్ నెంబర్ పెట్టినాక మనం ఎక్కడ బుద్ధి మారలేదు. మనకి మన పొల్యూషన్ వదులుతానని అంత కంట్రోల్ చేసినా, మనకి గౌరవ న్యాయస్థానం ముట్టికాయలు వేస్తున్నా, గవర్నమెంట్ ఇన్ని చర్యలు తీసుకున్నా మన బుద్ధి మారదు. మన ఎయిర్ పొల్యూషన్ మనకు తెలుసు మీకు, మరి సపరేట్ టాపిక్. మరి ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్స్పోజ్ కావడం వల్ల పెస్టిసైడ్స్ అంటే మనకు ఉండేటువంటి పురుగుల మందులు ఇలా వేస్తాం కదా, ఎరువులు, అలాంటి వాటికి సాల్వెంట్స్ మే ఇంక్రీజ్ ద రిస్క్. కాబట్టి ఖచ్చితమైన కారణం తెలియదు ఫ్యామిలీ హిస్టరీ వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, అలాగే మనం చెప్పినటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువ అవుతుంది అవన్నీ తెలుస్తుంది మనకి. సో ఇది ఏంటమ్మా డిసీజ్? పార్కిన్సన్స్ డిసీజ్. చెప్పండి, పార్కిన్సన్స్ డిసీజ్. మరి ట్రీట్మెంట్ అండ్ క్యూర్ అని మనం చెప్పాను. మీకు అన్నిట్లో రాయడం కుదరదు, అవి కూడా మెటీరియల్ ఇస్తాను, ఎక్కువ అయిపోయింది మెటీరియల్ నాకు, మీరు రాయడానికి కుదరదు కాబట్టి టైం సరిపోదు కాబట్టి ప్రతి దాంట్లో మనం పాసిబిలిటీ ఉన్నప్పుడు బ్రీఫ్ చేసి రాస్తారంటే ఒకటి డిఫైన్ చేయండి, ఆ కింద వచ్చే సిమ్టమ్స్ రాయండి, 1 or 2 పాయింట్స్ ఇన్ని కూడా రాయగల 1 or 2 పాయింట్స్ని పెట్టండి, ట్రై చేయండి. దాని తర్వాత వచ్చే కాడికి రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ కాజెస్ రాయండి, ట్రీట్మెంట్ కానీ క్యూర్ అండి. చాలా 4 అన్నింటిలో రాస్తే రాయండి, రాయలేక కుదరకపోవచ్చు 1 or 2 పాయింట్స్ వదిలేసేయండి. ఓకే అమ్మా, ఇలా రాస్తే ప్రజెంటేషన్ ఒకే స్టైల్లో నీట్గా వస్తుంది, చక్కగా వాడు దిద్దేవాడికి అర్థమైపోద్ది, ఓ బాగా ట్రైన్డ్ వీడు స్టూడెంట్ అని మార్క్స్ పడడానికి అవకాశం. ఇది స్టైల్. ఓకేమ్మా, రైట్. సో అప్పటికే మీకు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ ఎన్సీడీ అనే పేరుతో క్వశ్చన్ వస్తే నేను ఎంత చెప్పాను, డెఫినేషన్ చెప్పాను, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వాటి స్టాటిస్టిక్లు ఇచ్చున్నాను, ఎలా వస్తాయని అప్పటికి సరిపోదు. వాటి ఎగ్జాంపుల్స్ 4 రాసి ఈ 4 మెయిన్ వస్తున్నాయని రాసి ఒక్కొక్క దానికి రాసి ఎప్పుడు సరిపోదు మీ టైం. ఓకే, ఇలా రాయండి. మరి ట్రీట్మెంట్కి దేర్ ఇస్ నో క్యూర్, ఇప్పుడే మాట్లాడాను, ఫర్ పార్కిన్ డిసీజ్, బట్ థెరపీస్ ఇంక్లూడింగ్ మెడిసిన్స్, సర్జరీ అండ్ రీహాబిలిటేషన్ కెన్ రిడ్యూస్ సిమ్టమ్స్ యాజ్ వీ డిస్కస్డ్. మనకి దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ పార్కిన్స్ డిసీజ్. స్టిల్ మనకు ఉండేటువంటి సిమ్టమ్స్ తగ్గించడానికి ఇప్పుడు చెప్పినటువంటి మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ అలాగనే రీహాబిలిటేషన్ అనేది ఆ సిమ్టమ్స్ తగ్గించడానికి అవకాశం ఉంది. ఓకేమ్మా, ఇక్కడ దాకా మీకు అందరికి కూడా ఎన్సీడీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఐడియా వచ్చింది. అలాగనే పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఎందుకు తెలిసింది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాము ఎక్కడ దాకా? ఎనీ డౌట్ అప్ టు దిస్? రైట్, నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. ఈ సిమ్టమ్స్లో మనం కొన్ని సిమ్టమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఒక నోట్స్ రాసుకోవడానికి. సిమ్టమ్స్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్ గెట్ వర్స్ ఓవర్ టైం. ఇప్పుడే చెప్పాను, గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ఇలా తయారవుతారు. దే కెన్ గ్రేట్లీ రెడ్యూస్ వెల్ బీయింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రమాణాలు పడిపోతాయి, వాళ్ళకి జీవితంలో ఆనందించే ప్రమాణాలు పడిపోతున్నాయి. పీడికల్స్ మోటార్స్ సిమ్టమ్స్ అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్. మోటార్ సిమ్టమ్స్ అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్ తెలుసు మీకు. అంటే ఒకటేమో మోటార్ సిమ్టమ్స్ అంటే నీ కదలికలకు దానికి సంబంధించినటువంటి, నాన్ మోటార్ దీనికి సంబంధించినటువంటి. ఉదాహరణకి మోటార్ సిమ్టమ్స్ స్లో మూమెంట్, నెమ్మది నడుస్తుంటారు. ట్రెమర్ అంటే ఏంటి, చేతులు ఇట్లా వణుకుతుంటాయి. ఇన్వాలంటరీ మూమెంట్ అంటే వాలంటరీ అంటే నీకు కావాలనుకోవడం, నీకు సంబంధం లేకుండా నడిచింటిగా ఉంటారు. అలాగనే రిజిడిటీ, కాళ్ళు కదిలిద్దామంటే కుదరడంలా గట్టిగా బిగుసిపోయినట్టు ఉండే పరిస్థితి పాపము. ట్రబుల్ వాకింగ్, నడవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇంబ్యాలెన్స్, తూలుతూ కీలుతూ వెళ్తున్నారు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మోటార్ సిమ్టమ్స్, నీ కథలకి సంబంధించినటువంటి నీకు దీనికి సంబంధించి కనిపిస్తాయి. మరి నాన్ మోటార్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్. ఎస్, నీ కాగ్నిటివ్ సెన్సెస్, నీకు ఉండేటువంటి నీ బుద్ధి, నీ జ్ఞానం అనేటువంటిది ఇంపైర్మెంట్ జరుగుతుంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్, మానసికమైనటువంటి ఇవి కావచ్చు. అలాగే డిమెన్షియా అని చెప్పి చెత్త చేపలేం, ఇవన్నీ కూడా నాన్ మోటారే, నీ కథలకు సంబంధం లేకుండా. సో స్లీప్ డిజార్డర్స్, నిద్ర సరిగా పట్టకపోవడం ఇలాంటివి కావచ్చు. పెయిన్ ఉంటుంది,
సెన్సరీ డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, స్టూపుడ్ పోస్చర్, బ్యాక్ డిజిటీ, ఫ్లెక్స్డ్ ఎల్బోస్ అండ్ రిస్ట్, ట్రెమర్స్ ఇన్ ద లెగ్స్, మాస్క్డ్ ఫేస్, మూతి కూడా మారిపోద్దాం టోటల్గా, ఫార్వర్డ్ టిల్ట్ ట్రంక్, రిడ్యూస్డ్ ఆర్మ్ స్వింగ్, హ్యాండ్ ట్రెమర్, స్లైట్లీ ఫ్లెక్స్డ్ హిప్ అండ్ నీస్, షఫ్లింగ్ షాక్. ఇవన్నీ కూడా నేను ప్రింట్ ఇస్తాను నేను. అంటే ఇంత ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్లో ఇవన్నీ పాయింట్స్ రాసుకోవచ్చు. అవి రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఎలా రాయొచ్చు మీకు టైం ఉంటే. ఎగ్జాంపుల్ ఒకవేళ డైరెక్ట్గా కూడా మీరు టైం బాగుండి వేరే వాళ్ళ టైం బాగాలేక అప్పటిదాకా నాన్ కమ్యూనికబుల్ ఇచ్చాడు, ఏమో పార్కిన్ డిసీజ్ రాయమన్నాడు, రాయకూడదు ఎంత అర్థమైంది పేపర్ మీకు ఏమైనా అడిగి పడేయచ్చు, అడిగి రాయొచ్చు బాగా నీట్గా. అలాగని చెప్పాను, జనరల్ స్టడీస్లో వస్తాయి క్వశ్చన్స్, ఎందుకంటే డిసీజ్ గురించి వస్తాయి. ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంది మనకి, అక్కడ వస్తుంది. సో కాబట్టి అటు ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఆల్ ఎగ్జామ్స్లో పనికొచ్చేటువంటి సబ్జెక్ట్ కాబట్టి వృత్తి జీవితంలో పనికొస్తుంది కాబట్టి దీని మీద కాస్త బుర్రను పెట్టుకొని కొంచెం టైం స్పేర్ చేయండి. ఒక్కసారి చదివితే వచ్చేది, ఎక్కడ బైహార్ట్ చేసే పని లేదు. ఈ విధంగా మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మరి సెకండ్ వన్ ఇప్పుడు ఏం డిస్కస్ చేసాము ఇప్పటిదాకా? ఏంటి? పార్కిన్సన్స్ డిసీజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్సిడి. యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్సిడి. వాట్ ఈస్ ద ఎక్స్పెన్షన్ ఫర్ ఎన్సిడి? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ కాకుండా వ్యాప్తి చెందకుండా ఉండే డిసీజ్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం. మీకు నేను 11 ఇచ్చాను అండ్ అదర్స్ పెట్టాను. వాటిలో 4 ఇంపార్టెంట్. ఆ 4లో కూడా ఇంకా డిస్కస్ చేయలేదు మనము, ఇంకోటి కాకుండా ఉండేదాన్ని డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మీకు దీని గురించి హెచ్ఎల్ ఎక్కడ చెప్పాను నేను క్లియర్గా. మరి దాని గురించి మళ్ళీ కూడా ఒకసారి ఇంతకుముందు వినని వాళ్ళు కావచ్చు, విన్న వాళ్ళకి డీక్యాప్ అవుద్ది. మరి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? ఎనీ గ్రూప్ ఆఫ్ కండిషన్స్ ఆర్ డిజార్డర్స్ దట్ రిజల్ట్ ఫ్రమ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీలో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం తెలుసు మనకి. అక్కడ నుంచి డ్రోన్లు వస్తుంటే మనకి వెళ్ళి ఆటోమేటిక్గా పోయి అటాక్ చేస్తే అలా ఆపేసాయి. అలాగనే మన బాడీలోకి ఏ జమ్స్ వచ్చినా ఇన్ఫెక్షన్స్, ఇంతకుముందు చెప్పిన ఇన్ఫెక్షన్ తెలిసిపోయింది మీకు. బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ప్రోటోజోన్స్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇలాంటి మన ఫారిన్ ఇన్వేటర్స్ అంటారు. అంటే మన పరాయి జీవులు దాడికి వచ్చే పాకిస్తాన్ అలాగే ఇండియా మీకు వచ్చినట్టుగా ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోయి అటాక్ చేసినట్టుగా మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది. హెచ్ఎల్ఏ పేరుతో మనం చూసాం ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా చేస్తుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది, నీకు ఉండే బీ సెల్స్ కానీ టీ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ని ఎలా కంట్రోల్ నడుపుతుంది అని కూడా చూసాం. మరి అలాంటి దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటే అది మాల్ ఫంక్షన్, సరిగ్గా పనిచేయబడం. అంటే పైనుంచే వచ్చేస్తున్నాయి, నీ సిస్టమ్ నమ్ముకొని నిలబోతున్నావు, ఇది అటాక్ చేయదు. ఈ టైప్లో బయట నుంచి వచ్చేటువంటి మనకు ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైతే ఉన్నాయో, ఏ మైక్రోబ్స్ ఏమవుతున్నాయో, కంటికి కనపడకుండా మైక్రోస్కోపిక్ ఉండేది మైక్రోబ్స్ అంటున్నా. ఏమంటాను? మైక్రోబ్స్. ఏమన్నాను? మైక్రోబ్స్. మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజం. ఆర్గానిజం అంటే ప్రాణం. మైక్రో అంటే కంటికి కనబడకపోవడం. మైక్రో ఆర్గానిజం. ఏమన్నాను? మైక్రో ఆర్గానిజం. దాన్ని ఏమన్నాను? మైక్రోబ్స్. అంటే కంటికి కనబడవు కాబట్టి మైక్రోస్కోప్ అని చూడగలుగుతాం. ఏంటవి? బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్స్, ఫంగల్ అంటే ఇలాంటివి ఉంటే, ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్, నీ రోగ నిరోధక వ్యవస్థ అటాక్ చేయాలి. అటాక్ చేయకుండా ఎలా పోతే హెచ్ఎల్ఏ సిస్టమ్ చేయను. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకోసారి ఆటో ఇమ్యూన్ సిస్టమ్. ఆటో అంటే తనంతట తానే ఆ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయకుండా, అది మాల్ ఫంక్షన్ అయిపోయింది. అంటే పని చేయకుండా పోయింది. నీ దగ్గర గన్ను ఉంది, ధైర్యం కూర్చున్నావు, ఒక టైగరో ఏదైనా వస్తే నిజంగా చాలాసార్లు పేర్చావు, పని చేసింది. తీరా దగ్గరికి వస్తున్న టైం తీస్తే పని చేయలేదు, ఏం చేస్తాం? అంతే కదమ్మా. నీ దగ్గరికి దొంగోడు వచ్చాడు, టైగర్ పడలా దొంగోడు వచ్చాడు, లైసెన్స్ రివాల్వర్ పెట్టుకొని కూర్చున్నావు. నీ వైఫ్ చెప్పావు, నా దగ్గర నేను లైసెన్స్ తెచ్చుకుంటా, నాకేం పర్లేదు, ఏమంటే చెడ్డీ గ్యాంగ్ వచ్చిందండి, అది వచ్చిందని టీవీలో చూపిస్తున్నాను, వాట్సాప్లో అని చెప్పింది మీ మిసెస్. భయపడతా, ఏం పర్వాలేదు, లైసెన్స్ గన్ తెచ్చుకున్నాను, నేను ఆల్రెడీ మిలిటరీలో పనిచేస్తున్నాను, నాకేం కాదు అనుకు కూర్చున్నావు బాగానే. కానీ పాపం నిజంగానే వాళ్ళు 10 మంది వచ్చేసారు. నీ 100 మందితో పాటు శక్తి ఉంది, పాపం బ్యాడ్ లక్ ఏంటంటే నీ కరెక్ట్గా నీ కాళ్ళు పనిచేయలేదు, అదే టైంలో నీకుండే రివాల్వర్ పనిచేయలేదు, ఏం చేస్తాం? అలాగా. కాబట్టి మాల్ ఫంక్షన్ అంటే పని చేయకుండా పోయింది. పైకాలకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది అక్కర్ వెన్ ద ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్స్ ద బాడీస్ ఓన్ నార్మల్ సెల్స్. నీ పని చేయకపోతే పర్వాలేదు, నీకు నీ బాడీపై నీకే పనిచేస్తాయి. మీ ఇంట్లో వాళ్ళు నమ్ముకుంటాం, సినిమాలు చూపిస్తుంటాం, విలన్ వస్తాడు అటాక్ చేయాలంటాడు, తీరా వచ్చి వీడి మీద దాడి చేస్తారన్నమాట కూర్చునేసి. అర్థమైందమ్మా? అంటే వాడు అటాక్ చేయాల్సింది పోయి నీ బాడీ నీ మీద అటాక్ చేస్తున్నమాట. కొన్ని శత్రువు మీద అటాక్ చేస్తుంది, నీ బాడీ మీద అటాక్ చేస్తే ఎప్పుడెప్పుడు పరిస్థితి ఊహించుకో. ఇది ఒక గొడవ జరుగుతుంటుంది,
నువ్వు గొడవ జరిగితే వాడితో ఫైట్ చేయకుండా కూర్చొని నీ వాళ్ళ మీద కొడితే నువ్వు నమ్ముకోండి వాళ్ళు నమ్ముకొని. ఇది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే. కాబట్టి రోగనిరోధక వ్యవస్థ తెలుగులో, ఇంగ్లీష్లో ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నాం. ఇది ఏం చేస్తుందంటే ఆటో సెల్ఫ్ అనమాట, బయట వాళ్ళు మీద చేయాల్సిన నాన్ సెల్ఫ్ నీ మీద అటాక్ చేసేసింది అనమాట. ఎంత ఘోరమైన పరిస్థితి కదా. ఇలాంటి డిజీజ్ ఉన్నాయి. మోర్ దెన్ 80 ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఆర్ నోన్. ఇప్పటి వరకు మనకి 80+ మనకి బాగా వాటి గురించి లక్షణాలన్నీ బాగా స్టడీ చేసి పరిశోధన చేసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి 80 పైన ఉన్నాయి. ద మెజారిటీ ఆఫ్ విచ్ కెనాట్ బి క్యూర్డ్. అయితే చేసిన వాటిలో ఇప్పటి వరకు ఉండే వాటిలో వీటిలో ఏది కూడా మెజారిటీ ఇప్పటివరకు క్యూర్ తెలియదు వాటికి. అర్థమైందా? మనం తగ్గిస్తున్నాం, సిమ్టమ్స్ తగ్గిస్తున్నాం, కానీ నిజానికి క్యూర్ అయితే లేవు. ఆటోమేటిక్గా తగ్గుతున్నది వేరే విషయం, కానీ ఇప్పటి వరకు క్యూర్ అని తెలుస్తున్నాను. అంటే ఎన్సీడీలో మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు జరగాలో అర్థమైంది మనకు. ఆటో ఇమ్యూన్ డిజీజ్ కెన్ కాజ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్. అనేకమైనటువంటి సిమ్టమ్స్ కలిగిస్తాయి. ఏంటంటే ఫెటీగ్ అంటే ఏంటమ్మా? అలసట. తోటకూరగా అలా పడిపోతున్నా అలా పడిపోతాం. సో అలాగనే జాయింట్ పెయిన్స్ రావడం, అలాగనే స్కిన్ ర్యాషెస్, ఈ పైన పొక్కులుగా చర్మం పైన ర్యాషెస్ వస్తాయి. అండ్ మోర్ ఆఫ్ అన్ వేరింగ్ బై స్పెసిఫిక్ కండిషన్స్. కాబట్టి ఒక్కొక్క రకాల జబ్బును బట్టి, ఒక్కొక్క రకమైన డిసీజ్ బట్టి 80+ ఉంటే ఒక్కో దాంట్లో ఒక రకమైనటువంటి మొత్తం పైన ఇలా కనిపిస్తాయి సిమ్టమ్స్ నీకు. నీ ఫెటీగ్ అలసిపోతుంటారు, ఊరుకుని నువ్వు ఒళ్ళంతా పొక్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే బయట మీద దాడి చేయకుండా మైక్రో ఆర్గానిక్స్ దాడి చేయాల్సినవి నీ బాడీ మీద నీకే దాడి చేసి జరిగిన నష్టాలు అన్నమాట. ఇలా ఉంటాయి. సో కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని మనము ఇక్కడ రాసాం. ఇక్కడ ఉండే వాటిల్లో ఈ డిసీజులు ఉండేటిని లిస్ట్ ఇచ్చాను. ఈ సిమ్టమ్స్ కూడా అక్కడ పేజ్ మిస్ అయ్యండి, అది నెక్స్ట్ దాంట్లో ప్రింట్లో వస్తుంది. మరి నెక్స్ట్ స్ట్రోక్స్. సింబాలిక్గా స్ట్రోక్స్ అంటే మీకు తెలుసు కాబట్టి ఇంకో డిసీజ్ మాట్లాడడం. బ్లాకేజ్ ఉంది, రప్చర్ ఉంది. ఈ బ్రెయిన్ చూసారు కదా, ఇది బ్లాకేజ్ అంటే ఇక్కడ నీకు ఉండే దాంట్లో దీంట్లో బ్లాక్ ఏర్పడింది. మనం మురుక్కాలలో డ్రైనేజ్ ఉంటే, మురుకాలు మంచి నీళ్ళు అనుకోండి, ఆ డ్రైనేజ్ పైపుకి అడ్డానికి ఏదైనా గుడ్డగాని పడిపోతే, క్లాత్ అడ్డం పడితే బ్లాక్ అయిపోతాయి. సో ఆ విధంగా నీకు బ్లడ్ వెజల్స్ ఇక్కడ నీకు క్లాత్ అయిపోయినాయి. అలాగే అక్కడ రప్చర్ అయిపోయినాయి, పేలిపోవడం, పగిలిపోవడం. ఒక్కోసారి చూస్తుంటారు దారిలో పైపులు ఏమవుతాయి, పేలు మొత్తం ముడుతుంటాయి. రెండు కూడా ప్రమాదమే కదా. మనం డ్రైనేజ్ పైపు చూస్తే దారిలో గమనించారు, వాటర్ వెళ్తుంటుంది. ఆ వాటర్కి రావాల్సిన వాటర్ రాదు. ఎందుకు అయిపోయిందంటే అయిపోయింది, సప్లై అయిపోయింది. అప్పుడు దాంట్లో మనం వేసి కర్రలు వేసి దోపుతాం కూర్చొని. సో ఆ విధంగా నీకు బ్రెయిన్లో ఉండేటువంటి దాంట్లో బ్లాకేజ్ జరగచ్చు. లేదంటే రప్చర్, హెమరేజ్ అనే పేరుతో పిలుస్తున్నాం. నీ రక్తనాళాలు నీకుండే వెదసు అది మొత్తం చిట్లిపోవడం వల్ల, రప్చర్ కావడం వల్ల ఆ బ్లడ్ అంతా అడుగు చేస్తే ఇది కూడా ఉంది. సో ఈ రెండు అంటే డిస్కస్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఇన్ బ్రెయిన్ పేరుతో ఇక్కడ ఇచ్చాను. అంత లోతు మీకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నా. రైట్. మరి స్ట్రోక్స్ అంటే ఏంటి? ద ఇస్చెమిక్ స్ట్రోక్, అలాగనే హెమరేజ్ స్ట్రోక్, రెండు రకాలు వివరించాను. ఇస్చెమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్. ఇస్చెమిక్ స్ట్రోక్ అంటే వెన్ ద బ్లడ్ సప్లై ఆఫ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ బ్లాక్డ్ ఆర్ రిడ్యూస్. ఇప్పుడే చేసాం. నీకు ఉండేటువంటి ఏమైతే ఈ బ్లడ్ సప్లై ఉందో, ఈ బ్లడ్ సప్లై పార్ట్ కొంతగా బ్రెయిన్కి వస్తే కొంత బ్లాక్ అవ్వడం కావచ్చు, రిడ్యూస్ కావడం కావచ్చు. అంటే అడ్డం పడిపోయి బ్లాక్ అయిపోయింది, లేదు రావాల్సిన సప్లై తగ్గిపోయింది. నీకు రావాల్సినంత క్వాంటిటీ లేకపోతే తగ్గినట్టే కదమ్మా. అప్పుడు ఏమవుతుంది? దిస్ ప్రివెంట్స్ బ్రెయిన్ టిష్యూ ఫ్రమ్ గెటింగ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. నీకు బ్రెయిన్ టిష్యూకి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ కావాలి. మన బాడీలో ఉండే అన్నిటికీ ఎంత అవసరమో ఈ మొత్తానికి సెంట్రల్ కమాండ్ ఎవరమ్మా? బ్రెయినే కదా. ఈ బ్రెయిన్కి కావాల్సినటువంటి ఎప్పుడైతే బ్లడ్ కావాల్సినటువంటి సప్లై ఆగిపోయిందో, మీ ఇంటికి రావాల్సిన ఫుడ్ అయిపోతే ఎంత ఇబ్బంది పడతావు మరి ఆలోచించుకో. ఆ బ్రెయిన్కి రావాల్సిన ఆక్సిజన్ అయిపోయింది. ఆగిపోయాడికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆక్సిజన్, న్యూట్రియంట్స్, దానికి కావాల్సినటువంటి బ్రెయిన్ ఆరోగ్యం ఉండాల్సినటువంటి తగ్గిపోయినాయి. ఎందువల్లంటే బ్లాక్ అవడం వల్ల, ఆ మధ్యలో తూకి డ్రైనేజ్ పైపులకి అడ్డం పడినట్టుగా ఈ పడిపోవడం వల్ల ఈ బ్లాక్ వల్ల ఆగిపోవచ్చు. దీన్ని ఏమంటామంటే ఇస్చెమిక్ స్ట్రోక్ అంటున్నాం. అప్పుడు ఏమవుతాయి? బ్రెయిన్ సెల్స్ బిగిన్స్ టు డై ఇన్ మినిట్స్, నిమిషాల్లోనే చనిపోవడం మొదలు పెడతాయి. ఎందుకంటే కావాల్సినటువంటి బ్లడ్ ఎప్పుడు అందలేదు, ఆటోమేటిక్గా బ్రెయిన్ సెల్స్ అని చనిపోవడం మొదలు పెడతాయి నిమిషాల్లోనే. కాబట్టి ఎంత ప్రమాదం అర్థమైంది. నెక్స్ట్ అనదర్ టైప్ ఏంటంటే, ఇది నెంబర్ 1 అనుకుంటే ఇది నెంబర్ 2 అని వేసుకోవచ్చు. రెండో రకంగా ఆ స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్, ఇది ఎక్కువ కనిపిస్తుంటుంది. హెమరేజిక్ స్ట్రోక్ కనిపిస్తుంటుంది. బ్రెయిన్ హెమరేజ్ అని పేరుతో పిలుస్తుంటారు. మేము చదివే రోజుల్లో కూడా ఒక 42 years బ్యాక్ వన్ ఫెలో, ఐ షుడ్ నాట్ మెన్షన్ హిస్ నేమ్ నౌ, ఈజ్ అలైవ్, యాక్టివ్ ఉన్నాడు. అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు. స్టూడెంట్స్ ఎంఎస్సీలో అందరం డబ్బులు వేసుకుని ఏడ్ చేసి కూర్చొని చేసి బ్రెయిన్ హెమరేజ్ అన్నారు. అప్పుడు ఆ పదం ఫస్ట్ అయినా నేను ఒక స్టూడెంట్లో, ఒక సబ్జెక్టు, ఒక స్టూడెంట్. ఇప్పుడు పెద్ద ఆయన అయిపోయాడు. మరి ఆ రోజుల్లో అందరం డబ్బులు వేసుకుని అందరూ కలిసి యూనివర్సిటీ అంతా ఒకటి అయిపోయేసి ఎస్వి యూనివర్సిటీలో అందరం కలిసి పరిగెత్తేసి చేసాం. బతికాడంతే స్టిల్. ఎందుకంటే ఇది బ్రెయిన్ హెమరేజ్ అంటే అర్థమైంది మీకు. బ్రెయిన్ హెమరేజ్, రప్చర్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
ఇట్ అకర్స్ వెన్ ఏ బ్లడ్ వెజల్ ఇన్ ద బ్రెయిన్ లీక్స్ ఆర్ బర్స్ట్. అంటే నీకు ఉండేటువంటివి ఒక వెజల్ అనేటువంటిది అది ఏమవచ్చు, లీక్ అవ్వచ్చు. ఇప్పుడు పైపులు పోతూ ఉంటాయి, నీళ్లు కొన్ని లీక్ అవుతుంటే అలా కావచ్చు, బర్స్ట్ పేలిపోవచ్చు. చిట్టిపోయింది అనుకో ఆ బ్లడ్ అంతా బ్రెయిన్లోకి మొత్తం నిండిపోతుంది అనమాట టోటల్గా. సో అలా రావచ్చు. కాజెస్ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. కాబట్టి అందువల్ల ఏమవుద్ది, ఇదైనా అదైనా లీక్ అయినా లేదు బర్స్ట్ అయినా కూడా, అది లీక్ అయినా కానీ బర్స్ట్ కావచ్చు వెజలు, ఏమవుద్ది ఈ బ్రెయిన్ అంతా కూడా బ్లీడింగ్ జరుగుతుంది, రక్తం కావడం మొదలు పెడుతుంది అన్నమాట. దీన్ని ఏమంటారు, బ్రెయిన్ హెమరేజ్ అంటారు. ఏమంటారమ్మా, బ్రెయిన్ హెమరేజ్. ఇది స్ట్రోకే అది స్ట్రోకే, ఇది స్ట్రోకే అది స్ట్రోకే. అక్కడ ఏమైంది, ఆవాల్సినటువంటి సప్లై ఆ బ్రెయిన్లో కొంత భాగం పోయినా కూడా ఇదైపోయింది, కావాల్సిన ఆక్సిజన్ లేదు, న్యూట్రియంట్స్ లేదు, అందువల్ల బ్రెయిన్ సెల్స్ చనిపోవడం మొదలుపెట్టాయి, వెంటనే మినిట్స్ చనిపోతాయి. సో ఇక్కడ వచ్చేకాడికి నీకు బర్స్ట్ అవడం వల్ల కావచ్చు బ్లడ్ వెజల్, లేదంటే రప్చర్ కావడం వల్ల కావచ్చు నీకు బ్లీడింగ్ అయిపోయింది. ఇది జరిగితే ఏమవుద్ది, ఈ బ్లడ్ ఇంక్రీజెస్ ప్రెషర్ బ్రెయిన్ సెల్స్ అండ్ డ్యామేజ్ దమ్. ఎప్పుడైతే ఈ విధంగా లీక్ అయిందో ఈ బ్లడ్ ఏం చేస్తుంటే ప్రెషర్ పెంచేసి ఆ బ్రెయిన్ సెల్స్ పైన వాటిని డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. దే కెన్ బి ఫ్యాటల్. అవి మరణాన్ని దారితీయచ్చు. నీడ్ ఇమీడియట్ ట్రీట్మెంట్. వెంటనే చేయాలి. ఈ రెండిట్లో ఏది ప్రమాదకరమైంది డాక్టర్స్, ఈ రెండిట్లో? ఫస్ట్ వన్ సెకండ్ వన్? ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాటల్, సెకండ్ కూడా ఉంది. బట్ దీన్నన్నా మనం క్యూర్ చెప్పాను. ఎప్పుడైనా 42 years బ్యాక్ ఉండే కూడా అలాగే ఉన్నాడు, నీకు అర్థమైందా? ఇది వెరీ డేంజర్. ఎందుకంటే నీకు సెల్స్ పైన డ్యామేజ్ అయిపోయినాయి. వీడు చేసినట్టు అది కూడా ఇమీడియట్ జరగాలి. దీన్ని కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయిస్తే మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి దానికి ఎమర్జెన్సీగా ఉండేటువంటి ఎక్స్ ప్రొవైడర్స్ ఎవరున్నారో వాళ్ళు చేస్తే ఈరోజు టెక్నాలజీ వచ్చిన చేసినా అది చాలా డేంజర్ అన్నమాట. ఫస్ట్ వన్ డేంజర్ వెన్ కంపేర్ ద సెకండ్ వన్. సో ఇక్కడ చెప్పిన వాటిల్లో ఈ ఇస్చిమిక్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదం. అంటే నీకు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ రావు కదా, మళ్ళీ తిరిగి చేయలే కదా, తయారు చేయాలి కదా. ఇక్కడ కూడా దీన్ని పంపౌట్ చేయాలి బయటికి. ఈ బ్లడ్ చిన్న విషయం కాదు ఇది. అంటే చాలా ఎక్స్పర్ట్స్ తప్ప చేయలేరు ఇలాంటి వాటిని. అందుకే కొన్ని చోట మాత్రం ఫెసిలిటీస్ కనిపిస్తున్నాయి వాళ్ళు కూడా మనకి ఇలాంటిది. నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటి సార్ అంటే, స్ట్రోక్ ఆఫన్ అపియర్ వితౌట్ వార్నింగ్. చెప్పొస్తుంది అది సునామీ. నీకు సునామీ అని చెప్పొస్తుంది. ఒకరు భూకంపం వస్తే ఎత్తుకోకి వచ్చిందంటే అలర్ట్ అయ్యి మూటామలు ఎత్తుకుంటే టైం అయినా పరిగెడుతున్నాం ఈరోజు చూసిన టెక్నాలజీతో. ఎస్, ఇది వితౌట్ వార్నింగ్, ఎలాంటి హెచ్చరిక లేకుండా స్ట్రోక్ వస్తుంది. అందుకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ అంటాం. అఫ్కోర్స్ హార్ట్ స్ట్రోక్ వాడుతున్నాం, బ్రెయిన్ స్ట్రోక్ వాడుతున్నాం. మెయిన్ ఉద్దేశం ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్ అని అర్థం. స్ట్రోక్ అంటే మనం వాడేస్తుంటాం స్ట్రోక్ అని. అప్పుడు సార్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అని అడుగుతుంటారు కొంతమంది. ఇక్కడ మన ఉద్దేశము బ్రెయిన్ స్ట్రోక్ అని అర్థము. అర్థమేమో ఇప్పుడు మీకు? కాబట్టి ఇక్కడ వితౌట్ వార్నింగ్, ఎలాంటి హెచ్చరిక లేకుండా వస్తుంది. సమ్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఇంక్లూడ్, వీటిలో కొన్ని సిమ్టమ్స్ చూస్తే కన్ఫ్యూజన్, అంటే కొన్ని కనిపిస్తాయి వాడికి, కన్ఫ్యూజన్ ఉంటారు. ఇంక్లూడింగ్ డిఫికల్టీ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్పీచ్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటున్నారు, వాళ్ళు ఏదైనా మాట చెప్పిందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఇది కొంచెం సిమ్టమ్స్. అట్టని చెప్పేసి ఎవరు కన్ఫ్యూజ్ అవుతుంటే క్లాసులో కూర్చునేసి వాళ్ళందరినీ స్ట్రోక్ కింద వేసేబాకండమ్మా చెప్తున్నాను. సో ఇలాంటి పరిస్థితుల్ని మనము చూస్తున్నాం. సో అలాగనే హెడేక్. కాబట్టి సార్ హెడేక్ వచ్చినప్పుడల్లా మా జాగ్రత్తలు ఉంటే కేర్ఫుల్. ఎన్ని చెప్పాను డిస్క్లైమరు, ఎన్ని ఊహించుకొని మీరు డాక్టర్గా ఫీల్ అవ్వకండి, ఓకేనా? డాక్టర్సే. సో ఇక్కడ హెడేక్ కావచ్చు, పాసిబులీ విత్ ఆల్టర్డ్ కాన్షియస్నెస్ ఆర్ వామిటింగ్ సిచ్యుయేషన్ ఉంటుంది. నమ్నెస్ ఆర్ ఇనెబిలిటీ టు మూవ్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్. నీకు ఎందుకు కొంచెంతో ఇక్కడ పుట్టినా కూడా చూస్తే నీకు ఏంటంటే స్పర్శలెంట్ లాగా, నమ్నెస్ లాగా ఇలా కనిపిస్తుంటుంది. ఈ బాడీలో మనకు ఫేస్లో ముఖ్యంగా ఈ కదల్చలేవు. ఆర్మ్ కానీ చేయి కానీ ఇలాంటి వాటిలో పర్టికులర్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ ఏదో ఒక భాగంలో నీకు పెరాలసిస్ ఇచ్చిన ఫీలింగ్ లాగా కనిపిస్తుంది నీకు. అలాగనే విజన్ ప్రాబ్లమ్స్, వన్ ఆర్ బోత్ ఐస్. నీ కంటి కాడు కూడా ఏంటంటే బోత్ కావచ్చు, వన్ సింగిల్ ఐ కావచ్చు. దీంట్లో విజన్ ప్రాబ్లమ్స్ కనబడడం మొదలు పెడతాయి, కనబడడం ఇబ్బందిగా ఉంటుంది. డిఫికల్టీ వాకింగ్, నడవలేకపోవచ్చు. ఇంక్లూడింగ్ డిజీనెస్ అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. ఎందుకంటే ఒకలాగా కదలలేకపోతుంటావు, కష్టంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎస్ అది ఏంటంటే స్ట్రోక్కి గుర్తుగా అనుకోవచ్చు. నీకు సునామీ వచ్చే ముందు ఎర్త్కేక్ ఎలా వచ్చిందో ఇలా నీకు ఒక సునామీ లాగా చెప్పకుండా వస్తుంది. ఇది వచ్చే ముందు మనకి ఎత్తుగా కూర్చున్న సింబల్ లాగా ఇలాంటి అన్ని ప్రతి దాన్ని ఊహించుకుంది అనుకోబాకండి. ఇది కొంచెం లక్షణాలుగా అనుకోవచ్చు మనం. ఇది జాగ్రత్త పడాల్సిన అవసరం. కాబట్టి దాన్ని బట్టి మనం ఒక హెల్త్ ప్రొవైడర్ ఎవరుతున్నారు, ఒక డాక్టర్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వడం చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఇచ్చాము ఇంతమంది మీకు. నెక్స్ట్ ఈ స్ట్రోక్లో ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రధానమైనటువంటి కారణాలు చెప్తే ఫర్ ఇస్చిమిక్ స్ట్రోక్. ఇప్పుడు చెప్పినటువంటి ఇస్చిమిక్ స్ట్రోక్ అది మొదట చెప్పాను. కాబట్టి ఇస్చిమిక్ స్ట్రోక్ అంటే ఏం చెప్పాను నేను? బ్లాక్ కావచ్చు, అంటే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్కి నీకు బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల చనిపోవడం కావచ్చు ఇస్మిక్ అంటే. ఇది అండ్ కెరోటిడ్ ఆర్టరీ డిజీజ్ అట్ ద సేమ్. అంటే ఉదాహరణగా చెప్పాలంటే ఇస్మిక్ స్ట్రోక్కి కెరోటిడ్ ఆర్టరీ డిజీజ్కి ఏముంటుంది, ఆ రెండు కూడా సిమ్టమ్స్ ఒకేలా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ స్ట్రోక్.
కాబట్టి ప్రధానమైనటువంటి కారణంగా హై బీపీ చెప్పుకోవచ్చు. కాబట్టి బీపీ ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్త అంటే రోజు అంత ఊరగాయ అంత ఉప్పు తిని పడేసేయండి. సార్ ఉప్పు సరిపోవడం సార్, ఊరగాయ అంటుంటారు చాలామంది. ఊరగాయ తింటే వస్తారం కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఈరోజు బీపీ డయాబెటీస్ ఈ రెండు కామన్ అయిపోయింది ఇంట్లో. క్యాన్సర్ తెలియకుండా బట్ కామన్ అవుతుంది 2 రోజులకి. కాబట్టి ఇక్కడ మీరందరూ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీరందరూ కూడా యూత్ కాబట్టి ఇళ్లలో కొంచెం ఉప్పు తగ్గించడానికి ఏర్పాటు చేయించండి. మనకి ఎంతగా అంతే తీసుకోవాలి దాన్ని. మోతాదు మించి ఉప్పులు తింటా కూర్చొనేసి బాగుందని ఈ రోజు ఉండేటువంటి డైట్ మనం అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి, మనకి చాలా మంచి చాప్టర్స్ ఉన్నాయి, డిస్కస్ చేయబోతున్నాం. సో కాబట్టి హై బీపీ అనేది ప్రధానమైన కారణంగా మరి ఇంత పెద్ద ప్రాబ్లమ్ని చిన్న వాటితో నివారించుకోవచ్చు కదా. బీపీ కంట్రోల్ ఉంచుకుంటే ట్యాబ్లెట్స్ మళ్ళీ వాడుతూ రాకుండా గురించి బెటర్ కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందే నివారించుకోవడం బెటర్. ఇలా చేయండి. డయాబెటీస్ కూడా రీజన్ స్ట్రోక్ రావడానికి. అంటే మన ఇళ్లలో ఉండేటువంటి హై బీపీ కేసెస్ కానీ డయాబెటీస్ కానీ, పీపుల్ విత్ డయాబెటీస్ ఆర్ 4 times more likely souls to have carotid artery disease. కాబట్టి మామూలు వాళ్ళు కూడా రావచ్చు, కానీ డయాబెటీస్ ఉండే వాళ్ళకి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 4 times ససెప్టబిలిటీ ఎక్కువ ఉంది. ఎక్కువ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు, దేనికంటే స్ట్రోక్ లొంగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగనే కొలెస్ట్రాల్ లెవెల్ ఇది ఇంపార్టెంట్. బాగా తింటుంటాం, ఏం తింటే ఆ డబ్బా ఆయిల్ ఏమున్నాయో తెలియదు, కానీ నాకు రకరకాల ఆయిల్స్ తెలియదు. నాకు ఇష్టంగా పోసుకోవడము ఇటు అంటుంటాడు. అక్కడే పోయి దాన్ని ఏమంటుందని ఫాస్ట్ ఫుడ్స్ పోతాయి ఇటు ఉంటుంది. క్యాన్సర్ అంటే నెక్స్ట్ మాట్లాడతాము. ఆయిల్ ఫుడ్ తినేయడమే. సో ఇక్కడ జాగ్రత్త ఉండి. హై లెవెల్స్ ఆఫ్ బ్యాడ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, ఎల్డిఎల్ హెచ్డిఎల్ 2 రకాలు తెలుసు మీకు. ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపిడ్స్, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపిడ్స్. ఇక్కడ హెచ్డిఎల్ మంచిదమ్మా, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ లిపిడ్స్ అంటాం, చెడు కొవ్వులు. కాబట్టి ఇది హై లెవెల్స్ ఉంటే, చెడు కొవ్వు కానీ ఎక్కువ అవుతే ఏమవుద్ది, కొలెస్ట్రాల్ ఆర్ లో లెవెల్స్ ఆఫ్ గుడ్ హై డెన్సిటీ హెచ్డిఎల్ కానీ, అంటే ఎల్డిఎల్ అనేది ఎక్కువైనా కానీ, ఎల్డిఎల్ అంటే చెడు కొవ్వు అనమాట, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపిడ్స్ అనమాట. ఈ మంచి కొవ్వులు తగ్గినా కానీ ఏమవుద్దంటే కాంట్రిబ్యూట్ టు ప్లేక్ బిల్డింగ్ అప్ ఇన్ ద ఆర్టరీస్. నీకు తూము పోతూ ఉంటుంది. ఆ తూము అంటే తెలుసు కదా, చిన్న పైప్స్. ఆ పైప్స్లో ఏమవుద్ది, పాచిపట్టిపోద్ది. పాచిపట్టిపోయి ఏం చేస్తుంది చెప్పండి, తోస్తావు. ఈ విధంగా ప్లేక్స్ అంటే పాచిపట్టిపోయి గిన్నెలకు కానీ ఏర్పడినట్టుగా నీ బాడీలో ఎప్పుడైతే ఎల్డిఎల్స్ అంటే లో డెన్సిటీ లిపిడ్స్ అనేది, ఈ చెడు కొవ్వులు అనేది, డాల్డాలు వనస్పతులు ఉన్నాయి కదా, మీరు తింటారు కదా, అవన్నీ తింటే ఆ లోపల పెరిగిపోయింది. అప్పుడు ఏమైపోయింది, బ్లడ్ సప్లై తగ్గిపోయింది, ప్రెషర్ తగ్గిపోయింది అనమాట. ఇది రావడానికి అవకాశం ఉంది. ఏది రావడానికి, స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. అలాగనే ఏ సెడెంటరీ లైఫ్ స్టైల్, పొద్దున్న లేసుకున్నావా, గల్లా కాడ కూర్చున్నామా, డబ్బా కాడ క్యాష్ డబ్బులు లెక్క పెట్టి కూర్చున్నావా, అరే బాబు ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు లేదు సార్ బైకు లేదా కారు, నువ్వు నీకంటూ బాడీ దేవుడు ఇచ్చాడు, లేదు నువ్వు సైన్స్ చెప్పిన ప్రకారం నీకే వచ్చిందో, నువ్వు నడవాలి కదమ్మా. మరి దీని పేరుతో వాకింగ్ పోతాడు. వాకింగ్ పోవాలి కదా బాబు, రోజు నడవంటారా, మీ బైక్ లేపంటారా, మీ కారు లేపంటారా, కొంత నడవంటారని చెప్తున్నా. సో ఈ రోజు మనకి ఎప్పుడైతే వాకింగ్ దిగిపోయిందో, ఏ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ ఫిజికల్ యాక్టివిటీ లోపించడం వల్ల లీడ్ టు హై బీపీ. ఎప్పుడైతే నీ బాడీలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయిందో హై బీపీకి దారి తీసింది. హై కొలెస్ట్రాల్, ఇప్పుడు చెప్పినట్టు కొవ్వు ఉంటలా ఎక్కువ పెరిగింది. బీయింగ్ ఓవర్ వెయిట్, భారీ కాయలు. నువ్వు అసలు బాడీ ఎందుకు పెంచుకుంటున్నావు, ఎందుకు వాకింగ్ చేస్తున్నావు, నీ పొట్టను ఎందుకు పెంచుకోవాలి, తగ్గించుకోవాలి ఎందుకంటారు కూడా తెలియదు. ఎవరైతే తప్పుగా అనుకోబాకండి, ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ అనుకోవచ్చు. నేను మీరు జాగ్రత్త పడి మాత్రం వారిని చెప్తున్నాను నేను. దిస్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఆర్టీరియల్ ప్లేక్ బిల్డప్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కడే కదలకుండా ఇంట్లో కూర్చొని, నీ శరీరానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా, నీ వాకింగ్ లేకుండా, ఇలా బేసికల్ నీకు బీపీ పెరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది, అదేవిధంగా ఓవర్ బిడిగావు, దాంతో నీకు ఆర్టీరియల్ ప్లేక్ బిల్డప్, నీ ఆర్టరీస్లో, నీ నాళాల్లో, ఈ మధ్యలో ఈ తూములు కానీ, ఈ పైప్స్ కానీ పొరగా మనకి పాచిపెట్టిపోతలా అలా తయారీ, ఇది ప్రాబ్లం అవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా సెడెంటరీ లైఫ్ కాకుండా నడవండి, కాస్త ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తున్నాను. నెక్స్ట్, బీయింగ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. మనం ఉండాల్సినట్టుగా ఉండాలమ్మా ప్రపోర్షన్. ఎప్పుడు కూడా నీ హైట్కి ఎంతో, నీ వెయిట్కి ఎంత ఉన్నాయి, అవి కూడా మనకు ఉన్నాయి. అవి కూడా మాట్లాడదాం. మంచి చాప్టర్స్, మంచి సిలబస్ ఉంది యూపీఎస్సీ ఆంథ్రోపాలజీలో. మరి ఈ బాడీ అనేటువంటిది ఓవర్ వెయిట్ వల్ల, అలాగనే అన్హెల్త్ఫుల్ డైట్, మనం తినేది ఏదైనా ఒక్కడనే ఉందా, జంక్ ఫుడ్ తింటున్నాం. సో కన్స్యూమ్ టూ మెనీ శాచురేటెడ్ ఆర్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ ఫుడ్స్ హై ఇన్ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్తో కూడినటువంటి నీకు ఉండేటువంటి ఫుడ్ ఏమో తింటున్నావు, జంక్ ఫుడ్ ఏమో తింటున్నావు, ఇలాంటివన్నీ కూడా. అలాగనే మనకు ఉండేటువంటి షుగర్ కెన్ లీడ్ టు డయాబెటీస్ దారి తీస్తుంది, ప్లేక్ బిల్డింగ్ అవుతుంది, హై బీపీ వస్తుంది, హై కొలెస్ట్రాల్ వస్తుంది, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అలాగనే బీయింగ్ ఓవర్ 55 years ఆఫ్ ఏజ్, నువ్వు కానీ 55 years కానీ దాటేసావంటే జాగ్రత్తగా ఉంటారు బాబు అని. సో ద రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఇంక్రీజెస్ పీపుల్ ఏజ్డ్ ఓవర్ 55 years. కాబట్టి ఇప్పటివరకు చూస్తే మిగతా వాళ్ళు కూడా వస్తుంది, కానీ ఎవరికి ఎక్కువ వస్తుంది,
55 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఏజ్ అయ్యే కొద్దీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంక్రీజెస్ విత్ ఈచ్ అడిషనల్ డికేడ్ ఆఫ్ లైఫ్, ఒక్కొక్క 10 ఇయర్స్ దాటే కొద్దీ నీకు ఇంక్రీజ్ అవ్వడం అవకాశం ఉంది. మన హెల్త్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనము స్ట్రోక్ చూసినప్పుడు నెక్స్ట్ చాప్టర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటున్నా. ఏమంటానమ్మా? కార్డియోవాస్కులర్ డిసీజ్.